లీడర్ గారు కలిగించండి, ఇంకో దీపమేమో సబ్బు లీడర్ గారు కలిగించండి. ఒకటి మీరు ఒక రాదు, ఒకటి మీరు. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ నాన్న పరమాత్మనే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం నమో భగవతే శ్రీరమణాయ. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం అరుణాచలేశ్వరాయ నమః. అరుణాచల శివ, అరుణాచల శివ, అరుణాచల శివ, అరుణాచల, అరుణాచల శివ, అరుణాచల శివ, అరుణాచల శివ, అరుణాచల. కర్తురాజ్ఞయా ప్రాప్యతే ఫలం కర్మ కిం పరం కర్మ తజ్జడం కృతిమహో దధౌ పతన కారణం ఫలమశాశ్వతం గతి నిరోధకం ఈశ్వరార్పితం నేచ్ఛయా కృతం చిత్తశోధకం ముక్తిసాధకం కాయవాంగ్మనః కార్యముత్తమం పూజనం జపాశ్చింతనం క్రమాత్ జగత ఈషధీయుక్తసేవనం అష్టమూర్తిభృదేవపూజనం ఉత్తమస్తవాదుచ్యమందతః చిత్తజం జపాధ్యానముత్తమం ఆద్యధారయా శ్రాతసాసమం సరళచింతనం విరళతః పరం భేదభావనాత్ సోహమిత్యసౌ భావనాభిదా పావనీమత భావశూన్యసాంభావసుస్థితిః భావనాబలాన్ భక్తిరుత్తమా హృతుస్థలే మనః స్వస్థతా క్రియా భక్తియోగబోధాశ్చ నిశ్చితం వాయురోధనాలీయతే మనః జాలపక్షివాన్రోధసాధనం చిత్తవాయవాశ్చిత్క్రియాయుతాః శాఖయోర్ద్వయే శక్తిమూలకాం లయ వినాశనే ఉభయరోధనే లయగతం పునర్భవతి నోమృతం ప్రాణబంధనాల్లేన మానసం ఏకచింతనాన్నాశమేత్యదః నష్టమానసోత్కృష్టయోగినః కృత్యమస్తి కిం స్వస్థితం యతః దృశ్యవారితం చిత్తమాత్మనః చిత్వదర్శనం తత్వదర్శనం మానసం తు కిం మార్గణే కృతే నైవ మానసం మార్గ ఆర్జవాత్ వృత్తయస్త్వహం వృత్తిమాశ్రితాః వృత్తయో మనో విద్యహం మనః
అహమయం కుతో భవతి చిన్వతః అయపతత్యహం నిజ విచారణం అహమినాశభాజ్యహమహంతయా స్ఫురతి హ్రస్వయం పరమపూర్ణసాద్ యదమహం పదాభిక్యమన్వహం అహమిలేన కేప్యలయ సత్తయా విగ్రహేంద్రియా ప్రాణధీతమః నాహమేకసాంతజ్జడం హ్యసాం సత్వభాసికా చిత్వవేతరా సత్తయా హి చిత్తయా హ్యహం ఈశజీవయోర్వేషనిభిదా సస్వభావతో వస్తు కేవలం వేషహానతా స్వాత్మదర్శనం ఈశదర్శనం స్వాత్మరూపతః ఆత్మసంస్థితి స్వాత్మదర్శనం ఆత్మనిర్వయాదాత్మనిష్ఠతా జ్ఞానవర్జితా జ్ఞానహీన చేద్ జ్ఞానమస్తి కిం జ్ఞాతుమంతరం కిం స్వరూపమేత్యాత్మదర్శనే అవ్యయా భవా పూర్ణచిత్సుఖం బంధముక్త్యతీతం పరం సుఖం విందతే అజీవస్తు దైవికః అహమపేతకం నిజ విభానకం మహదిదంతపో రమణవాగియం అహమపేతకం నిజ విభానకం మహదిదంతపో రమణవాగియం కర్తురాజ్ఞయా ప్రాప్యతే ఫలం కర్మ కిం పరం కర్మ తజ్జడం. నేను ఎప్పుడు మీ పాదాల చెంతనే ఉన్నాను. మేము అనుసరించడానికి శ్రీ భగవాన్ ఏదైనా ఉపదేశం ఇస్తారా? ఎక్కడో 600 మైళ్ళ దూరంలో ఉండేవారికి సహాయం ఎట్లా లభిస్తుంది? ఇది ప్రశ్న. భగవాన్ ఏం చెబుతున్నారంటే సద్గురువు లోపలే ఉన్నాడు అంటున్నారు. ఈయనేమంటున్నారంటే లండన్ భక్తులు అనుకుంటున్నారా? నేను చూడగల గురువు కావాలి. భగవాన్ ఏం చెబుతున్నారంటే చూడగల గురువే తాను లోపల ఉన్నానంటున్నాడు. అది సబ్జెక్ట్. ఉండటంగా ఉంటూ పని చేయగలగటం రావాలి. మరి మనం దేహంగా ఉండి పని చేస్తున్నాం, లేదా పేరుగా ఉండి పని చేస్తున్నాం. కానీ ఉండటంగా ఉంటూ పని చేయట్లేదు. ఉండటంగా ఉంటే నీ పని ఉండటమే కానీ పని కాదు. అది వదిలిపెట్టేస్తే ఏది దేహం నేననేది వదిలిపెట్టేస్తే ఉండటంగా ఉండటం వస్తుంది. అది మీరు కొన్ని చేతులతో ఏమైనా వదిలిపెట్టేసేదా? చేతులతో వదిలిపెట్టేసేదైతే చేతులు వదిలిపెట్టేయచ్చు, కానీ చేతులతో వదిలిపెట్టేది కాదు. అది దేంతో వదిలిపెట్టాలి? మరి
మనసుతో వదిలిపెట్టాలని చెబుతారు. మనసు అంటూ ఉన్నంతకాలం అది వదిలిపెట్టదు. ఇది ఎలాగంటే చెంబులో చెయ్యి, చెంబులో ఏమన్నా శనగపప్పు ఉంది, ఇతర చెంబు ఉంది, చెంబులో శనగపప్పు ఉంది. కోత ఏం చేసింది? శనగపప్పుని తీసుకుంది, కుప్పుడులో తీసుకుంది, తీసుకుని పీగుతుంది. వెళ్ళిపోయినప్పుడు ఇలా సన్నంగా ఉంది, వెళ్ళిపోయింది. ఇలాగా పట్టుకునేసరికి బిగిసిపోయింది, రావట్లేదు 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 రావట్లేదని అది గోల. ఎలా వస్తుంది? వదిలిపెడితే వస్తుంది. అక్కడ చెయ్యి వదిలిపెట్టాలి, ఇక్కడ మనసు వదిలిపెట్టాలి. మరి మన మనసు ఎందుకు వదిలిపెడతలేదు? ఈ దేహాన్ని వదిలిపెట్టేయచ్చు కదా. దేహం నేను కాదు అని అనుకుంటున్నారు కదా అందరికీ తెలిసిపోయింది కదా. అది అనుభవంలో కంటే రాకపోవచ్చు, కానీ దేహం మనం కాదని తెలిసిపోయింది కదా. తెలవలేదు ఇంకానా? భగవాన్ చెప్పిన సబ్జెక్టు ఫస్ట్ పాయింట్ అది. ఈ దేహం నువ్వు కాదు. వశిష్ఠుల వారు చెప్పినా అదే చెప్పారు. ఈ దేహం నువ్వా? కాదు. మరి నేను దేహాన్ని అనుకుంటున్నావు కదా. పోనీలేండి, ఇవాళ నుంచి పోనీ ఈ సెకండ్ నుంచి అనుకుంటూ మానేస్తాం. ఈ సత్సంగం అయిపోయిన తర్వాత లేకపోతే ఇప్పుడే ఉండగానే మేము మనసు వదిలిపెట్టేస్తున్నాం. ఈ దేహం నేను కాదు అనేది మాకు బాగా గుర్తుండాలి, బాగా గుర్తుండిపోవాలి అనుకుంటే అది ఆ నిష్టలో ఉంటే ఎందుకు గుర్తుండదు? ఏ సంఘటన వచ్చినా కానీ సెకండ్కి కూడా మీరు అప్డేట్ అయిపోవాలి. మరి ప్రతి సెకండ్కి అప్డేట్ అయిపోవాలి. ఈ దేహం నేను కాదు అని అప్డేట్ అయిపోవాలి. దానికి అప్డేట్ అవ్వాలంటే మీరు బయట ఉంటే అవ్వలేరు, లోపలికి వెళ్తూ ఉంటే అవుతారు. లోపలికి వెళ్ళడం అంటే ఏంటి? ఈ చర్మం మాంసం ఎన్ని లోపలికి తెలుసుకుంటూ వెళ్ళిపోవాలా? కాదు. మనసులో లోపలికి వెళ్ళడం అంటే నేను దగ్గరికి వెళ్ళటం. అంటే మీరు నిరంతరం నేనులోకి ప్రయాణం చేస్తూ ఉండాలి. అప్పుడే ఉండటం అనేది మీకు అందుతుంది. ఎలా ఉండాలి? నిరంతరం. భగవాన్ ఏం చెప్పారు? రెండిట్లో ఉంటాడు మనిషి. అయితే లోక విచారణ, లేకపోతే ఆత్మవిచారణ. లోక విచారణలో ఉన్నాము అంటే అర్థం ఏంటి? ఆత్మవిచారణ లేదు అని అర్థం. కానీ ఆత్మవిచారణలోనే ఉంటే లోక విచారణ నీ బ్రెయిన్లో వెళ్ళిపోవచ్చు, నీ మనసులో వెళ్ళిపోవచ్చు, దేహం మీద నీ ప్రారంభం నడిచిపోవచ్చు. కానీ నువ్వు ఆత్మవిచారణలోనే ఉండొచ్చు. లోక విచారణలో ఉంటే నేను ఈ దేహాన్ని అనుకుంటూ ఉంటాను. ఆత్మవిచారణ 0. అలా కాకుండా ఆత్మవిచారణలోనే ఉంటే ఏమవుతుంది? నువ్వు ఎప్పుడు ఆత్మవిచారణలోనే ఉంటావు, నీ లోపలికే నువ్వు వెళ్తూ ఉంటావు. కానీ లోక విచారణ సంబంధించి ఏమన్నా పనులు ఉంటే అవి మనసు ఆలోచన చేస్తూ ఉంటుంది, బుద్ధి అలా కాదు ఎలాగని చెబుతూ ఉంటుంది, దేహం అలా చేసుకుంటూ వెళ్ళిపోతుంది. ఈ మనసు గారి పని, బుద్ధి గారి పని, దేహం గారి పని 3 పనులు అయిపోతూ ఉంటాయి. అక్కడ కర్త ఎవడున్నాడు? ఈశ్వరుడు. కర్తూరాజ్ఞయ ప్రాప్యతే ఫలం. ఫలం కూడా ఎందుకు? దాంట్లో అక్కడ చెప్పింది ఏంటి? కర్త అని ఫస్ట్లోనే పెట్టేసాడు. కర్త అంటే ఈశ్వరుడే కర్త, నువ్వు కర్త కాదు. నువ్వు నీలో ఉంటున్నావు, నువ్వుగా ఉంటున్నావు, నీ నిజస్థితిలో నువ్వు ఉంటున్నావు. నువ్వు దేహం కాదు అంటే దేహం చేసిన పని నువ్వు చేసింది కాదు. నువ్వు మనసు కాదు, మనసులో ఏదో తలంపులు వచ్చినాయి, అది కూడా నువ్వు చేసింది కాదు. నీ బుద్ధి తార్కికంగా ఆలోచిస్తుంది, బుద్ధి కూడా నువ్వు కాదు. నువ్వు కాని దేహం పని చేసింది, నువ్వు చేసావా? నువ్వుగా ఉన్నావు, నువ్వు ఉండటంగా ఉన్నావు. ఆ ఉండటం ఆనందంగా ఉంది అంటే
అది ఎలా ఉంటుందో కొంచెం ఒకసారి నాలుగు మీద బాగుండ పచ్చడి బాగున్నట్టు అని అడుగుతూ ఉంటారు. హృదయంలో అది అందించబడకుండా ఏ ఒక్కళ్ళకి భగవాన్ ఎప్పుడూ లోటు చేయడు, ఏదో రూపంలో అందించేస్తూనే ఉంటాడు. మన అక్కడికి అంటే ఇది ఉందే, హృదయంలో ఒక శాంతి అనేది ఉందే, శాంతి వేరు హృదయం వేరు కాదు, దానిలోనే ఉండాలి మనం. కానీ దేంట్లోకి వచ్చేస్తున్నాం? దేహం మీదకి వచ్చేస్తున్నాం. ఎందుకు వస్తున్నాం? ఆ నేను దగ్గర ఉండటం మానేసి దేహం మీదకి ఎందుకు వస్తున్నాం? అంత అవసరం ఏంటి అసలు? దేహమే నేను అని దేహం మీద పడిపోతున్నాం. అంత అవసరం ఏముంది మనకి? అంత అర్జెంట్ ఏమైనా ఉందా? ప్రాణం పోయేది ఏమైనా ఉందా? ఇప్పుడు నిజంగా అర్జెంట్ ఉందే, మనం దేహం మీదకి వెళ్ళకపోతే ఈ దేహాన్ని ఎవరు చంపేస్తారు పోనీ అనుకుంటాకే ఎవరన్నా వచ్చి చంపేస్తున్నారు మిమ్మల్ని? లేదే. పోనీ టెర్రరిస్ట్ లేదు మిమ్మల్ని కాల్ చేస్తున్నారు అనుకోండి, అప్పుడు నేను దేహాన్ని అనుకోకపోతే బాగోదు, పారిపోవాలి కదా మరి అని చెప్పి అనుకుంటాక ఏ టెర్రరిస్ట్ మిమ్మల్ని కాల్చట్లేదు కదా. మీ ఇంట్లో మీరు శుభ్రంగా ఉన్నారు, నిక్షేపంగా ఉన్నారు, గొండ్రాయిలో ఉన్నారు, ఇంకా చెప్పాలంటే హ్యాపీగా ఉన్నారు. అది నిజాన్ని హ్యాపీ అది. ఎందుకు నిజాన్ని హ్యాపీ కాదు? కాలు నొప్పి, కీళ్ళ నొప్పి, తలపోటు, రకరకాల నొప్పులు. అవి ఎవరికి ఆ నొప్పులు? దేహానికా నీకా? దేహం పడుతుంది, నీకు వదిలే, నీకెందుకు? మీ పక్కింటి వాళ్ళు కావాలని కూడా మీకెందుకు? మీ పక్కింటి వాళ్ళు మీరు కాదు కదా, వాళ్ళ ఇంట్లో ఏదో గొడవ పడుతున్నారు, మధ్యలో మీరు వెళ్ళి దూరేయటం ఎందుకు? వాళ్ళు కలిపి మిమ్మల్ని తన్నేస్తారు. ఇదేదో మా సొంత గొడవ ఏదో మేము చూసుకుంటున్నాం, నీకు ఎందుకు అని చెప్పి ఇద్దరు కలిపి మొట్టుకెళ్ళేస్తారు. అలా తన్నించుకొని మళ్ళీ మన ఇంట్లోకి రావాలి. ఎందుకు వచ్చింది అలాగా? మన పక్కింటి వాళ్ళు గొడవ ఎటువంటిదో, దేహం గొడవ కూడా అటువంటిది. అది నీది కాదు కదా, నీ పక్కింటి వాళ్ళు నీ వాళ్ళు కాదు. వాళ్ళు ఏదో గొడవ పెట్టుకుంటున్నారు. అలా గొడవ పెట్టుకుంటున్నారు అని నీకు మాటల వల్ల అనిపిస్తుంది, చెవులాలో రెక్కించిన వాళ్ళ సంవత్సరం ఏంటి నీకు? దేహానికి పెయిన్ వస్తూ ఉంటుంది, ఆ పెయిన్ని రిసీవ్ చేసుకోవాల్సిన అవసరం ఉంది, తీసుకోవాల్సిన అవసరం ఉంది. తీసుకోవటం మానేసి వచ్చేస్తుందంటే నువ్వు ఎంతకాలం తీసుకోవడానికి అలవాటు పడ్డావు కాబట్టి అది రావడానికి అలవాటు పడింది. నువ్వు ఒకసారి తీసుకోవడం మానేయటం ఎలాగండి బాబు? వచ్చేస్తుంది కదా. ఇప్పుడు కాలు నొప్పి ఉంటుంది, కాలు నొప్పిని తీసుకోనంటే ఎలా కుదురుతుంది? వచ్చేస్తుంది కదా కాలుకి నొప్పి. ఎక్కడ వస్తుంది చూడు, కరెక్ట్గా ఇక్కడ వస్తుంది అనుకో, అక్కడ అలాగే చూడు, నీకు ఇక్కడ నొప్పి వస్తుందా? ఆ నొప్పి ఎలాగుంది? తీగా ఉందా, పుల్లగా ఉందా? నొప్పి కూడా టేస్ట్ ఉంటుంది. అంటే ఈ తీపి, పులుపు, కారం ఎలాగైతే మన నాలుక మీద ఉంటుందో, ఈ నాలుకకి తీపి, పులుపు, ఉప్పు, ఈ కారాలు ఎన్ని టేస్ట్ చేసే గుణం ఎలా ఉంటుందో అలాగే దేహానికి కూడా టేస్ట్ చేసే గుణం ఉంటుంది. అంతే కదా? వాస్తవంగా చూస్తే అది నిజం కాదు. ఈ కాలుకి నొప్పి వచ్చింది అనుకుందాం, నొప్పి అనే తలంపు ఆ కాలుని అక్కడ పట్టుకుంది, అది తలంపే, నిజం కాదు. బెల్లమొక్క పెట్టినప్పుడు తీపి అనే తలంపు అక్కడ పట్టుకుంది, బెల్లమొక్కను వంపు పెట్టుకుని. బెల్లమొక్క నాలుగు మీద పెడతారు, తీగా ఉంటుంది కదా, పచ్చిమిరపకాయ నవ్వులుతారు, కారంగా ఉంటుందా ఉండదా? ఉంటుంది. మరి ఇక్కడ ఏ పచ్చిమిరపకాయ తగిలింది? ఏ వస్తువు రుచి అది? నొప్పి అనేది ఏ వస్తువు రుచి? తలపోటు అనేది ఏ వస్తువు రుచి? అది కానీ వస్తుంది అది. నువ్వు తలంపుని తలంపుగానే చూడటం అంటే నువ్వు వండటంగానే ఉంటే అది ఒక తలంపు అని నీకు అనిపించినప్పుడు, సరే టెస్ట్ చేద్దామా, ఈ తలంపు అయితే కనుక ఈ కాలు మీద ఉంది కదా తలంపు, దీన్ని ఎలా తీసి ఎలా పెట్టుకుందాం అనుకుంటే అటు మారిపోద్ది. ఇక్కడ నుంచి ఇక్కడ పెట్టేసుకోవచ్చు నొప్పిని. నువ్వు తలంపుని తలంపు కన్నా చూడాలి, నువ్వు వండటంగా ఉండిపోవాలి.
అప్పుడు ఏం తెలుసు, ఇదేంటిది, అదేదో నొప్పి వచ్చింది, ఏదో ఒంటికి అయితే తేడా చేసేసింది ఇలా అనుకున్నాను. నేను ఒంటికి తేడా చేయడం వల్ల నొప్పి వచ్చింది అనుకున్నాను, కానీ నొప్పి అనేది ఒక తలంపు, ఒక ఫీలింగు. నువ్వుగానే ఉంటే, నువ్వు ఏ చైతన్యంగా ఉన్నావో ఆ చైతన్యంగానే ఉంటే, ఉండటం ఏదైతే ఉందో అదిగానే ఉంటే, జస్ట్ అలా అనిపించింది దానికి తలంపగా చూద్దాం అనుకుని, మరి ఎక్కడ దుఃఖం పెట్టాలి కదా ఒంటి మీద, అంచేది ఇక్కడ తీసి ఇక్కడ పెట్టామనుకో, ఆ నొప్పి ఇక్కడి నుంచి ఇక్కడ ట్రాన్స్ఫర్ అవుతుంది, జంప్ చేస్తుంది. అప్పుడు ఈ కాలు నిక్షేపంగా ఉంటుంది, ఇక్కడ నొప్పి వచ్చేస్తూ ఉంటుంది. అయిపోయి నొప్పి ఉంటుంది. ఎవరో మనసు గారు. మరి తలంపు కదా అది నిజమైతే కానీ ఎక్కడ ఉండాలి కదా. ఇంకా ఏంటంటే ఒకవేళ నొప్పే నిజమైతే నిదట్లో ఏమైపోయింది అని నొప్పి ఎక్కడికి పారిపోయింది. నిదట్లో నొప్పి ఉంటుందమ్మా, మరి ఏమైపోయింది? ఆ జీవుడితో పాటు తలంపు కూడా సుషుప్తిలోకి బొబ్బుంది. నొప్పి అనేది ఒక తలంపే, అది నిజం కాదు. అది ఎంత నిజమో నువ్వు ఎంజాయ్ చేసే ఎంజాయ్మెంట్ కూడా తలంపే. నువ్వు తినే స్వీటు ఉందా, మీకు మినిమం కామన్ సెన్స్ ఉంటే అర్థమైపోతుందండి. కల్లా బూరి తిన్నారు, వేడిగా ఉంది, నెయ్యి చేసుకున్నారు, తిన్నారు. ఏంటి, భగవాన్ తినే బూరి, మన పెట్టిన బూరి కదా. భగవాన్ తెప్పుతాడు ఎప్పుడు, నువ్వు ఆయనకు కావాల్సిన బూరి పెట్టకపోతే. భగవాన్ చెప్పకపోయినా వాళ్ళ అమ్మగారు తెప్పేస్తారు. సరే బూరి తిన్నారు, తీగా ఉంది. ఎక్కడమ్మా? కళ్ళ, అది మర్చిపోకండి. కళ్ళ బూరి తిన్నారు, తీగా ఉందా లేదా? ఉందా లేదా చెప్పండి. ఉంది కదా. బూరి ఏది మరి? లేని బూరిని మనసు సృష్టించుకుంది, లేని నాలుకని కూడా మనసు సృష్టించుకుంది. ఈ బూరిని నాలుకని ఆ మనసే కలిపిన తర్వాత ఈ టేస్ట్ కూడా వచ్చేసింది. ఎక్కడి నుంచి వచ్చేసింది మరి? తీగా ఉంది. అది ఎంత స్పష్టంగా తెలుస్తుంది అంటే, నువ్వు కళ్ళ ఇది కళే అని ఎప్పుడు తెలుస్తుంది? నువ్వు ఉండటంగా ఉన్నప్పుడు తెలుస్తుంది. నువ్వు ఉండటంగా ఉన్నప్పుడు ఈ మనసు చేసే యాసాలు ఇవన్నీ ఏమంటారు భోవాలాటలు ఇవన్నీ తెలిసిపోతాయి. అప్పుడు ఇది ఎంతవరకు నిజమో చూద్దామని చెప్పి సడన్గా మెలుగు తెచ్చుకుందాం అనుకుంటే మెలుగు వచ్చేస్తుంది. నాలుక మీద ఆ బోరితీపు అలాగే ఉంటుంది. ఇలాగుండి ఈ నాలుగు చివరి మీద అలా లోపలికి వెళ్ళిపోద్ది. అంటే అది హృదయంలోంచి వచ్చింది. ఈ తీపులు ఎక్కడి నుంచి వస్తున్నాయి? హృదయంలోంచి. పులుపులు ఎక్కడి నుంచి వస్తున్నాయి? హృదయంలోంచి. నొప్పులు ఎక్కడి నుంచి వస్తున్నాయి? అవి కూడా మొత్తం అన్ని హృదయంలోంచి వస్తున్నాయి. అదేంటి హృదయం ఆనంద సముద్రం కదా అంటే, హృదయంలోకి మునిగిపోతే కనుక, నువ్వుగా ఉంటే కనుక ఆనంద సముద్రం ఒకటి తెలుస్తుంది. కానీ ఏదైతే వాసనాగతంగా రావాలో అది వచ్చేస్తూ ఉన్నట్టు నీకు తెలుస్తుంది. ఏవైతే తలంపులు తీసుకురావాలో మనసులోకి ఆ హృదయంలో నుంచే దాక్కున్నాయని బయటకు వచ్చేస్తాయి. ఏమి లేకపోతే ఏమి రాదు. హృదయంలో ఏమి దాక్కోలేదు అనుకోండి, ఏమి రాదు బయటికి. ముగ్గిన మనసు, ఇంకేమి లేదు. ఇంకా మొత్తం అన్నీ తోడేస్తుంది. ఏంటి? అరుణాచల మంత్రం. అరుణాచల మంత్రానికన్నా మిగతా మంత్రాలు తేడా ఉంది. మొత్తం ఏదో మొతక మాటల్లో చెబుతారు. సంకనాకు పోవాలంటే అంటే అన్ని రకాల టెస్టులు మనకు వచ్చేసినా పర్వాలేదు, మనకు మాత్రం జ్ఞానం వచ్చేసి తీరాలి అనుకుంటే కనుక అరుణాచల మంత్రం పట్టుకోండి. ఏం చేద్దామంటే అది దానికి స్పెషాలిటీ. అగ్ని బీజం అరుణాచలం అంతే. శివ అనుకున్నా పర్లేదు, అనుకోపోయినా పర్లేదు, ఆయన ఏం ఫీల్ అవడం నన్ను శివుడు అంటలేదని. అరుణాచలం అరుణాచలం అరుణాచలం. ఇంకా మంటాయమంట. నువ్వు మామూలుగా ఏదో దృష్టిలో ఉండి పిలిచినా కానీ ఆడంటాడు నన్నే పిలుస్తున్నాడు అనుకుంటాడు. మిగతా వాళ్ళు అయితే ఏం చేస్తారు? ఆంజనేయ స్వామి పిలిచారనుకోండి, చూస్తాడు వీడు నన్ను పిలిచాడంటే. లేదు, మనసులో ఎటో చూస్తా నోరు ఒకటే పలుకుతుంది,
ఆయనకి అర్థమైపోతుంది, వాళ్ళకి కూడా అర్థమైపోతుంది. వెంకటేశ్వర స్వామి అనుకోండి, అది కూడా అర్థం. ఆఖరి శివమంత్రం అయినా సరే దిష్టి ఎటో పెట్టుకుని, ఈ రాక్షసులు అంతే కదా, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ. దిష్టి అంతా ఏంటి, నాకు చావు రాకూడదు, నాకు చావు రాకూడదు. ఏంటి నోరేంటి, ఓం నమ శివాయ. అంటే మనసు ఒకదాని మీద ఉంది, అయినా కానీ ఈ మంత్రం చెప్పాడు అని అనుకుంటాడు, నా ఫలితం ఇస్తాడు. అరుణాచల మంత్రం ఏంటి, మీరు ఎంత చెబితే అంత గుండు గోకిడియే. ఆయన పేరులోనే ఉంది, ఓం స్మరాంతకాయ నమః. స్మరిస్తేనే అంతం చేసేవాడా, నీకో నమస్కారం. ఆయన స్మరిస్తే చాలు అంతం చేసేస్తాడండి. స్మరిస్తే అంతం చేసేసినాడు, పిలిస్తే పెడేళ్ళని కొడతాడు. అంటే ఎవరో ఒకళ్ళ రూపంలో అహంకారంలో వచ్చి మీదడిపోతారు. అప్పుడు మన రైట్ కాదు, మన రైట్ కాదు, వాళ్ళు ఎందుకు పడాలనుకుంటాం. నీది రైటే, అందుకని మీదంటారు వాళ్ళు. ఇది రైటేనే కానీ నీలో ఏ దోషం లేనప్పటికీ కూడా వాళ్ళ మీద నీకు ప్రేమ ఉందా లేదా, దయ ఉందా లేదా, కరుణ ఉందా లేదా, అది చూసుకుంటాడు. ఏం చేద్దంటే అది ఆయన లక్షణాలు, ఈశ్వర లక్షణాలు. ఆయన తిట్టినా కానీ ఆయన మీద ప్రేమే ఉంటుంది. కరుణ ఘన నగము. ఘననగము అంటే ఘనీభవించిన కొండ అని అనుకుంటారు, కాదు అది. ఆయన కరుణ ఘనీభవించేసింది. వాలటైల్గా ఉండదు, ఏదో లిక్విడ్ స్టేట్లో ఉండదు, దీంట్లో దాంట్లో పోసేద్దాం ఉంటాయి, ఎక్కడికి పడేసేద్దాం ఉంటాయి. ఘనీభవం చేసింది. కరుణే ఘనీభవం చేస్తే అదే అరుణాచలం. ఇంకా సాలిడ్ అనమాట, ఇంకా అది సాలిడ్ స్టేట్ కాదు. మనం ఎక్కడ ఫెయిల్ అవుతున్నామమ్మా, నేను అంటే దేహం అనుకుంటున్నాం, ప్రతి సత్సంగంలోనూ చెప్పుకుంటున్నాం. మళ్ళీ ఇంటికి వెళ్ళిన వెంటనే నేనంటే దేహం అనుకుంటున్నాం. దేహం అనుకున్నా కానీ ఏమవుతుంది, ఇదిగో ఆరు అలాగన్నారా, ఏడు అలాగన్నారా, అది గొడవ మంది. అది మీరు ఈ గొడవలన్నీ ఎందుకు, శుభ్రంగా ఏ హిమాలయాలకు వెళ్ళిపోదాం, ఒక గుహలో తపస్సు చేసుకుందాం అనుకున్నారు అనుకోండి, మరి లోపల తపస్సు చేయాలి కదా. ఆ ముందుగా పక్కన ఇంకో గుహ ఉంటుంది, వాళ్ళ ఫ్రెండ్షిప్ అవుతారు. మీరు బేరం చూసేసారండి, అబ్బా ఎంత బాగా వచ్చారు, ఎంత గొప్పరో అంటారు. ఆ తర్వాత అక్కడి నుంచి పేలాడతారు. పొద్దున్న ఎన్నింటికి లేస్తున్నారు, అన్నింటికి, మేమైతే ఇన్నింటికి లేచిపోతున్నాం, మీరు మరీ 5ంటికి లేస్తున్నారు, మేము 3ంటికి లేచిపోతున్నాం. ఒకవేళ మీకంటే బాగా సాధన చేస్తున్నారు అనుకోండి, వీళ్ళని సాధన చేయకుండా ఏదో ఒకటి చేయాలి మొత్తానికి. అందుచేత ఏదో ఇది తినండి బాగుంటుందని పెడతారా, శుభ్రంగా తిన్నా కానీ మీకు సాధన కుదరదాం. మీకు గొడవలు రాసిపెట్టి ఉండే, ఎవరన్నా ఒకటే, అరుణాచలం అన్నా ఒకటే. ఈ గొడవలు పెట్టుకున్న వాళ్ళు ఇదివరకు బయట వాళ్ళు అయితే కనుక ఇప్పుడు సత్సంగం వాళ్ళు అవుతారు. ఒకరికొకరికి గొడవలు, ఎవరొకళ్ళు ఉండాలి పెట్టుకుంటాకే, బయట ఉన్న వాళ్ళు దొరకట్లేదు. అందుచేత సత్సంగంలో ఉన్న వాళ్ళు చేస్తే గొడవలు, వాళ్ళు అలాగన్నారు వీళ్ళు ఇలాగన్నారు. బాగానే ఉంటారా, పోగొట్టుకోవాల్సిందే దాని కదా. మీరు భగవాన్ చెప్పారనుకోండి, వాళ్ళు అలాగన్నారు వీళ్ళు ఎలాగన్నారని, ఎవరైతే కంప్లైంట్ చేస్తున్నారో వాళ్ళనే కదా పోగొట్టుకోవాలి. వాళ్ళు అంటే అన్నారండి, మీరు పోగొట్టుకోండి అంటాం మేము. అదేంటి అంటే వాళ్ళ సమర్థిస్తున్నారండి అనుకుంటారు, ఎవరికి వాళ్ళు అలా అనుకుంటారు. మనకు సమర్థింపు ఎందుకు, అసలు ఇది ఏదైతే కంప్లైంట్ చేస్తుందో దాన్నే కదా అన్నారా, అదే కదా మనకు పోవాల్సిందే. మీరు కూడా తిట్టేసుకోండి, మీ అహంకారాన్ని మీరు తిట్టుకోలేరు. ఎంత అందంగా ఉంటుందో, ఎంత ముద్దుగా ఉంటుందో,
మన బిడ్డల కంటే మన మనవాళ్ళ కంటే కూడా ముద్దయింది ఏంటి? సొంత అహంకారం. అయ్యి బాబోయ్, దాన్ని ఒక రూపంగా చూపితే భీకరమైన ఈయన ఏమంటున్నారు, ఆయన మాకేమైనా ఉపదేశం ఇవ్వచ్చు కదా అన్నాడు ఆయన. ఎక్కడో 6,000 మైళ్ళ దూరం నుంచి వచ్చాం మేము, మాకు ఏదో ఒక ఉపదేశం అవ్వచ్చు కదా, ఒక మంత్రం చేయనో శివమంత్రమనో నారాయణ మంత్రం ఏదో మంత్రం అవ్వచ్చు కదా అంటే, ఈయన ఇవ్వచ్చు కదమ్మా, చాలామంది అలా ఇస్తున్నారు కదా, మా గురుగారు ఇచ్చేవారు మేము ఇచ్చేస్తున్నాం. భగవాన్ ఏంటి అలాగే మంత్రాలు ఎవరికన్నా ఎందుకు ఎవరంటారా? వీళ్ళకే మంత్రాలు ఇవ్వాలి. మంత్రం ఇచ్చిన తర్వాత ఏదైతే పొందాలో అదే ఆయన ఇచ్చేస్తున్నాడు, ఫలితాన్ని ఇచ్చేస్తున్నాడు ఆయన. నువ్వు సంవత్సరాల తరబడి మంత్రం చేయక్కర్లేదు, ఆయన సన్నిధిలోకి వచ్చుంటే నువ్వు ఏదైతే 10 సంవత్సరాల పాటు ఈ మంత్రం చేస్తే ఏ ఫలితం వస్తుందో ఆ ఫలితం డైరెక్ట్గా ఇచ్చేస్తున్నాడు కదా, ఇంక మంత్రం ఎందుకు నీకు? భగవాన్ సన్నిధి అటు ఉండదు. అందుకే మంత్రం ఇచ్చేవాడు కదా ఆయన. నువ్వు మంత్రం చేయగా ఏ ఫలితం అయితే వస్తుందో ఆ ఫలితాన్ని ఎప్పుడు ఇచ్చాడు? ఆయన దగ్గరికి వెళ్తే ఇచ్చేసాడు. ఇంకెందుకు నీకు మంత్రం పని? ఇళ్ళ పని అయిపోయింది కదా. కానీ ఏం చెబుతున్నాడు? నిజం చెబుతున్నాడు. ఏదో ఒక ఉపదేశం చేయండి మాకు అంటే ఏమంటున్నాడా? నీ గురువు ఏమన్నాడు ఆయన? సద్గురువు లోపలే ఉన్నాడు అని చెప్పింది. అది ఆయన చెప్పిన దాని మీద మనకు నమ్మకం ఉందా? అసలు ముందు మన సద్గురువు మన లోపలే ఉన్నాడని చెప్పి మనకు నమ్మకం ఉందా? అసలు మరి నమ్మాలి. మరి భగవాన్ చెప్పింది ప్రతిదీ నమ్మాలి. కొన్ని నమ్ముతూ ఉండే కొన్ని నమ్మండి అంటే కుదరదు. సద్గురువు ఎక్కడున్నాడమ్మా? లోపల ఉన్నాడు. అది 100కి 100 పాలు అనేది, 100కి 100 పాలు అంటే 100కి 1,000,000 పాలు అనేది. అది నీ సద్గురువు నీ లోపల ఉన్నాడు. నీ లోపల ఉన్నా కానీ ఇప్పుడు ఇంట్లో 2 ఉంటారు అనుకోండి, గొడవ పడుతున్నారు అనుకోండి, ఈయన మాట ఆవిడకి అర్థం కాదు, ఆవిడ మాట ఈయనకి అర్థం కాదు. ఇద్దరు తెలుగులో మాట్లాడుకున్నా కానీ ఈయన మాట ఆయనకి అర్థం, ఆవిడకి అర్థం కాదు, ఆవిడ మాట ఈయనకి అర్థం కాదు. ఎందుచేత? ఏదో డిఫరెన్స్ ఏదో ఉంది, స్థాయి భేదం ఏదో ఉంది. అలాగే సద్గురు నీ లోపల ఉన్నా కానీ ఆయన వేసే కేకలు నీకు కనపడవు, నువ్వు వేసే కేకలు ఆయన కనపడవు. కానీ నీ లోపల ఉన్నాడు, ఆయన కేకలేస్తాడు. నువ్వు అలా చేస్తున్నావు, అలా కాదు ఎలా చేయను, నీకు ఎక్కడ కనపడుతుంది? నీ గొడవలో నువ్వు ఉన్నా, నువ్వు టీవీ ఏదో చూసుకుంటున్నావు. అలా కాకుండా నీకు ఏదో అవసరం వస్తుంది, అవసరం వచ్చినప్పుడు కేకలేసేస్తా. సద్గురు ఎక్కడున్నావు? నువ్వు లోపల ఉంటే ఎలాగెందుకు జరిగింది? ఈను నేను నీ కోసం ప్రార్థిస్తున్నాను, నీకు వినపడుతుందా లేదా? నీకు ఏమైనా చెవిడట్టుకుందా? నేను ఇంత కష్టంలో ఉంటే నీకు కనపడలేదా, వినపడలేదా? నేను ఏ విధంగా సాధన చేయను? ఇప్పుడు ఈ క్షణంలో ఏంటి నాకు చెప్పు, నన్ను ఏం చేయమంటావు? చెంబులో చేయట్టేసిన శనగపప్పు ఉందని అది బయటికి లాగుతుంటే రావట్లేదు, ఏం చేయాలి చెప్పు? వదిలిపెట్టేమని మాత్రం చెప్పుకో, మంచిదంటే అది మాత్రం నా శనగపప్పు నాకు కావాలి. వదిలిపెట్టేమంటావేమో, ఆ మాత్రం నాకు తెలుసా? చెయ్యట్టుకుని తీసేసుకునేదా? ఇది హృదయం లోపలికి ఎలా చేయబెట్టేసి లేకపోతే మనసు పెట్టేసి లాగేసుకునేదా? హృదయంలోకి మనసు పెడుతున్నావు అని నేను అంటా, లోపల మనసు పెడుతున్నావు. భగవానికి అటుపళ్ళు ఏంటండి, అవి వాతం చేయవు కదండి, పర్లేదు కదా, అవి వాతం చేస్తాయేమండి? సరే, మీకేం నచ్చితే అయ్యే పెట్టండి. ఇప్పుడు పట్టుకొచ్చారు కదా, పర్లేదా? మీకు ఏవి పడితే అవి పెట్టండి. మీకే పడినాయి ఆయనకి ఎక్కడ పడతాయి?
అర్థమైందండి, సరదాగా అంటున్నామండి. అవునవును, మనకేం పడితే భగవానికి అదే పెట్టండి. ఎంచేదంటే మరి ఆయన చూసుకుంటే ఇంకా నొప్పులు పెరుగుతాయి. రామకృష్ణ పరమహంస గారు అంటే వేడివేడిది ఇలా పట్టుకొచ్చి ఉప్పు ఉప్పు ఉదేవాడంట అమ్మవారికి పెడతాయి. వేడి తగిలితే పెద్దవాళ్ళు కాలిపోతాయని. ఆ భక్తి వేరు, అది పరాభక్తి. మనదేమో చిరాకు భక్తి. మనకు కొంచెం చిరాకుగా ఉందా ఇంక తిట్టేసుకుంటాం. తెల్లాలేస్తే ఇంకెవరు తిడతామండి? ఇంట్లో వాళ్ళు తిడితే ఇంట్లో వాళ్ళు ఊరుకుంటారా? బయట వాళ్ళు తిడితే బయట వాళ్ళు ఊరుకుంటారా? మన భగవాన్ మనమే తిట్టుకుంటే గొడవలు పోతాయి అంతే. భగవాన్ ఏంటి నా పరిస్థితి ఇలా చేసేసావు? ఏమైంది? ఏమీ లేదు, చిన్న నొప్పి అంతే. అదేంటి చిన్న నొప్పి అంటారంటే, ఎన్ని నెలలు పడాలి మేము? చిన్న నొప్పా మీకు? ఎన్ని నెలలు పడాలి మేము? బాబు తలంపరా బాబు, తలంపుగా చూడనే మా ఆయన అంటాడు. నువ్వు లోపలికి వెళ్ళిపోతున్నావు కదా, ఆ నేనులోకి వెళ్ళిపోతున్నావు కదా, ఆ నేను అనే ఫీలింగ్ పట్టుకుని వెళ్ళిపోతున్నావు కదా, అక్కడ ఉండు. నొప్పి అన్నప్పుడు పైకి ఎందుకు వచ్చేస్తున్నావు? బయటకు రావడం వల్ల నీకు తెలుస్తుంది. నువ్వు అప్పుడు కూడా అక్కడే ఉన్నావు, నీకేం తెలుస్తుంది? నువ్వు నీ హృదయంలోనే ఉండి ఆ నేను అనే దాని దగ్గర స్థిరంగా ఉంటే, ఎలా ఉండాలమ్మా? అక్కడ స్థిరంగా ఉండాలి. ఓం స్థిరాయ నమః, అక్కడ స్థిరంగా ఉండు. స్థిరంగా ఉంటే నొప్పి ఎక్కడో ఆవిడ దూరంలో కనపడుతూ ఉంటుంది. ఆవిడ దూరంలో కనపడుతూ ఉంటుంది. అప్పుడు కూడా నీ నొప్పి నీకు తెలుస్తూ ఉంటుంది, కానీ అది తలంపే కదా. నొప్పి తలంపదే. అరుణాచల రమణలో శ్రీ భగవాన్ ఆయన చెప్పకపోతే ఎవడు చెబుతాడు? అదే నొప్పి అనేది ఏంటి? తలంపు. అలాగే బూరి తలంపు, బూరి స్వీటు తలంపు, గారె తలంపు, గారె హాటు తలంపు. ఇదంతా తలంపే. ఎప్పుడు తలంపు నీకు? నువ్వుగా ఉన్నప్పుడే తలంపు. అది నువ్వు దేహంగా ఉంటే తలంపు కదా. అంతా నిజమే. ఎంతకాలం నేను దేహాన్ని ఊరేగుతావో ఊరేగు. ఆ తోలుబొమ్మల ఆటలు తప్పవు. పుట్టడం తప్పదో, తోలుబొమ్మల ఆటలు తప్పదో, చావటం తప్పదో, మళ్ళీ వెంటనే పుట్టేయటం తప్పదు. నేను దగ్గర ఉంటే గొడవ లేదు. నువ్వు ఎక్కడ ఉండాలమ్మా? నేను అనే దగ్గర ఉండాలి. అలా ఉండకుండా ఎవరు అడ్డు వస్తున్నారా లేదా? నేను దగ్గర ఉంటూ అన్ని పనులు చేసుకోవచ్చు. ఆటో ఎక్కొచ్చు, ప్రయాణం చేయొచ్చు, ఇల్లు తుడుచుకోవచ్చు. ఒకవేళ ఇంతవరకు మర్చిపోతే కానీ ఇక మీదటైనా సరే జ్ఞాపకం పెట్టుకోండి. మరి రుజుమార్గం, నేనే మార్గం. ఏంటది? నేనే మార్గం. నేను నేనే మార్గం. ముందు రిపిటేషన్ ఆఫ్ ద వర్డ్స్ కింద ఉంటుంది, తర్వాత తలపింపుగా ఉంటుంది, తర్వాత ఫీలింగ్గా వస్తుంది. ఆ ఫీలింగ్ వచ్చినప్పుడు దాన్ని పట్టుకోం. ఆ ఫీలింగ్ అలా 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 స్థిరపడిపోద్ది. ఎంతగా స్థిరపడిపోద్ది అంటే ఉండటంగా అయిపోద్ది. అది సాలిడ్. ఇంకా అది ఉండటమే నువ్వు అయిపోయిన తర్వాత ఇంకా అది లోకం తలంపులకి ఏం కరగదు. అది సాలిడ్. అప్పటి వరకు అలవాటు చేసుకో. ఉండటం అనేది అలవాటు చేసుకో. శాంతి ఇస్తాడో అరుణాచలేస్తాడు. శాంతిలో మలుగుపో, ఉండిపో దాంట్లో. ఎవరు వద్దన్నారు? బయట రావడం ఎందుకు? కానీ మనమే బయటకు వచ్చి వస్తూ ఉంటాం. అంటే ఏదో దిగడిపోయింది మన కోసం లోకంలో,
తినేద్దాం తినేద్దాం బయటకు వచ్చేస్తారు. బయటకు వచ్చేస్తే మళ్ళీ మన చుట్టూ అహంకారం సిక్కేస్తుంది. నువ్వు బయటికి రావాల్సిన అవసరం లేదు, నీ ఒంటి మీద ఏది వెళ్ళాలో అది వెళ్తూ ఉంటుంది. ప్రారంధం. ఇటువంటి ప్రారంధం అయితే ఏంటి, అంత అనుగ్రహంగా మార్చేస్తున్నప్పుడు మనకు ప్రారంధం ఏదైతే ఏంటి, ఒక గురువుగారు ఏదో జైలుకి వెళ్ళి అక్కడ పలకరించి ఎవరినో వచ్చేసారు. మీరు ఎందుకంటే అటువంటి ప్లేసులకి వెళ్తారా అన్నాడు. గురువు చెప్పలేదు, కానీ ఈడికి ఈ శిష్యుడికి జైలు ప్రారంభం ఉంది. ఆడిది ఈడొంటి మీదకి వచ్చింది ఈశ్వరుడి దయ వల్ల. ఎవరికే? గురువుకు. అంచేత ఒకసారి వెళ్ళి కనిపించి వచ్చేసాడు. ఆ దేహ ప్రారంధం ఈ దేహం మీదకి వచ్చేస్తుంది. అలాగా గురువు మన ప్రారంభం ఎవరో ఒంటి మీద పెట్టవచ్చు, మన ఊరికి అలా కనిపించి వచ్చేది సరిపోతుంది. మనం అది తెలుసుకోం. అసలు మనకు ప్రారంధం ఉంటే ఏముందమ్మా, అంత అనుగ్రహమే కదా. అనుగ్రహం నీ స్వప్రయత్నం కంటే ముందే ఉందని నీకు ఇంకా నువ్వు విసిదం కావటం లేదా అంటాడు ఒకసారి భగవాన్. ఎంత మాట అనేసాడు చూడండి. ఈ మట్టి పొరకు ఇంకా తెలుతులేదా, నీది మట్టి పొర్రా బాబు, విసిదం కావటం లేదా. అర్థం కావటం కాదు, విసిదం కావటం అంటే బాగా విపులంగా తెలియాలి. ఎంత తెలియాలో అంత తెలియాలి, కొంచెం తెలియటం కాదు, నిండుగా తెలియాలి. అది విశుద్ధం. విశదీకరించడం అంటే అది మొత్తం అంత వివరంగా చెప్పాలి. మీరు ఢిల్లీ వెళ్ళారు లేదా అరుణాచల్ వెళ్ళారు, ఆ ప్రయాణం ఎలా జరిగింది విశదీకరించండి అని ప్రశ్న ఇచ్చారనుకోండి, మొత్తం బయలుదేరిన కాడి నుంచి మేము టికెట్ తీసుకున్నాం, దాని రేట్ ఎంత, మూల సర్దుకున్నాం, 3ంటికి బయలుదేరాం, అక్కడ ట్రైన్ ఆగింది, ఎక్కాం, ట్రైన్లో వాళ్ళు ఎవరో కలిసారు, మాట్లాడాం. విశదీకరించడం మినిట్ దాంట్లో రాసేయాలి. దాన్ని విశదీకరించడం అంటారు. ఎలాబరేట్గా రాయటం. దేనికది? అనుగ్రహం అనేది నీ ప్రయత్నం కంటే ముందే ఉంది. భగవాన్ని నువ్వు తెలుసుకోకముందే భగవాన్ నేను తెలుసుకున్నాడా? భగవాన్ దగ్గరికి నువ్వు వెళ్ళి దర్శనం చేసుకోకముందే ఆయన దర్శనం నీ ఇంటికి వచ్చి ఇచ్చేసాడు. నీకు ఏదో ప్రారంభం ఉంటే అది ముందుగానే తినేసాడు. నువ్వు అడగకముందు అన్నీ చేసేస్తున్నాడా? నువ్వు ప్రయత్నం చేయకముందే ఆయన అనుగ్రహం వచ్చేస్తుంది. ఆయన అనుగ్రహం పట్టాలు వేసుకుంటూ వెళ్ళిపోతుంది. నీ ప్రారంభం అనేది ట్రైన్ అలా వెళ్తుంది. ఎక్కడికో ముళ్ళు కూర్చుకుంటాయని చెప్పి మొత్తం తుడిచేస్తున్నాడు, నువ్వు నడుస్తావేమని. శుభ్రంగా తారోడ్డు వేసేస్తున్నాడు. అనుగ్రహం ఎక్కడుంది? నీ ప్రయత్నం కంటే ముందే ఉంది. నీ ప్రయత్నం సాధన అయితే కనుక ఆ సాధనకు ముందే అనుగ్రహం ఉంది. అనుగ్రహం లేకపోతే నువ్వు ఆ సాధన కూడా చేయలేవు. నీ ప్రయత్నం తింటావు అనుకో, దానికంటే ముందే ఉంది అనుగ్రహం. ఈ మధ్యలో పలానా తిందాం అనుకుంటున్నాను, భలే వచ్చేసింది, భలే తెచ్చేసారు ఇంట్లోకి అనుకుంటాం. మనం సాధకులు అయిపోయాం కదా, అంచేత ఏది నోరు తెరిచి అడగం.
పలానా తింటే బాగుంది అనిపిస్తూ ఉంటుంది. అంటే పాత వాసన అప్పుడప్పుడు వచ్చి తలుపుతే అంటుంది, నన్ను తినవా అంటుంది. దానికి నీరు పోయావు నువ్వు. నీరు పోస్తే ఏం చేస్తుంది? వాసననే ఫస్ట్ వచ్చేస్తే ఎన్ని వాసనలు వచ్చేస్తాయి? జిల్లు వచ్చేస్తాయి, ఖర్జూరం వచ్చేస్తుంది, ఇంకా ఒక చోట అయితే మాంసం పగడలు వచ్చేస్తాయి. షష్ఠి తేగలు వచ్చేస్తాయి, బురగుందులు వచ్చేస్తాయి. మనం ఏది తినాలనేది ఏది రాసి పెట్టండి అదే దొరికిపోతూ ఉంటుంది. అనవసరంగా ముందే నీ మనసును దాని మీద పెట్టడం ఎందుకు? నీ మనసును నిద్ర చేసుకో. ఇక ఆ టైంకి బుర్రగొంజే తినాలా, తేగలే తినాలా. ఒకవేళ నీకు దొరకలేదు, నీకు తినాలని తలంపోసం దొరకలేదు, అలా ఉండిపో. వచ్చే సంవత్సరం దొరుకుతాయి, నష్టమే ఉంది. అది కావాలి అని పని కట్టుకుని వెళ్ళావా, ప్రయత్నపూర్వకంగా నీ కోరికను సాటిస్ఫై చేసుకున్నావా, కోరికకి కొంచెం బలం పెరిగింది. అప్పుడు ఒక బూరగుంజు 2 బూరగుంజులు అవుతాయి వచ్చే సంవత్సరం. తలంపుగా వస్తే రాని, నువ్వు సాధకురాలు కదా, మరి దాన్ని సాటిస్ఫై చేసుకోవడం కోసం ప్రయత్నం చేయకు. అలా ఉంటుంది, పోయింది ఉంది. అప్పుడప్పుడు తలుపు కొడుతుంది, నేను బొర్రగుంజిని అంటుంది. ఇలా వచ్చిన వెంటనే పరిగెత్తుకెళ్ళిపోయాడు ఎవడో సాధకుడు కానివాడు. వస్తే రాని, నువ్వు బొరగొంజువా ఉండి అలాగ ఉండి దానికి ఈశ్వరుడు ఇస్తే తిందిగానిలే, ఈశ్వరుడు ఇస్తే తిందిగానిలే, కంగారే ఉంది. అలా వాయిదాలో వేసి పెడితే దానికి బలం తగ్గుద్ది. వెంటనే బొరగొంజు గారు తలుపు కొట్టారు, వెంటనే ఆయన కోరిక తీర్చేయాలి, బాగోదు అని చెప్పి వెంటనే శుభ్రంగా ఎక్కడ ఉందో చూసుకుని, అవసరమైతే బయట దొరకకపోతే అది కొట్టేసి మరి దాంట్లో బొరగొంజు తీసి మరి నోట్లో పెట్టి అన్నాం అనుకోండి, అమ్మగా బాగానే ఉంటుంది. కాకపోతే ఇంత పని చేసావు కదా, నీ కోరికని తీర్చుకోవడం కోసం ఇంత కృషి చేసావు కదా అని చేత అది మళ్ళీ వచ్చే సంవత్సరం కూడా వచ్చేస్తుంది. ఆ తర్వాత సంవత్సరం ఇంకా ఎక్కువ వస్తుంది. అలాగా ఏమైంది? కోరికకి బలం పెరిగింది. ఆ కోరిక కోసమే, ఆ బురుగుంద కోసమే మెలిపెట్టేస్తాం. నువ్వు ఎక్కడ నీసు తిన్నావమ్మా? చికెన్ తిన్నావా? లేదు. మటన్ తిన్నావా? లేదు. బిర్యానీ తిన్నా? అవి పట్టలేదు కాబట్టి తింటలేదు. మన తెలియదు ఎక్కువ ఏంటి? పైపెచ్చేమో అబ్బా మాకు సాధన పెరిగిపోయింది అంచేత పట్టలేదు, చూసుకోండి. అది చూసారు ఎంత సాధన పెరిగిపోయిందా? మాకు చికెన్ పడదా, మటన్ పడదా? అనకూడదు కానీ ఆ మాట డాక్టర్ గారు అనేవారు, పరసన డాక్టర్ గారు, వృద్ధనారి పరంపతివ్రత అని చెప్పేసేవాడు. ఆయన డైరెక్ట్గా చెప్పేసేవాడు. ఇంక దాని దగ్గర ముసలిది, దాని దగ్గర ఎవరు వెళ్తారా అంచేత నేను బతుకురవుతాను అని అందరికీ చెప్పుకుంటుంది ఊరుకో. అందరికీ తెలుసు, ఆ నవ్వు ఊరుకుంటారు. అంటే ఆ నవ్వు దేంతో సమానం? అని పూసినట్టు లెక్క. ఆ వాసన వచ్చినప్పుడు ఇది చిన్నదే కదమ్మా, బుర్ర కొంచెం మంచిదే కదా, అది కూడా జన్మ తీసుకొచ్చేద్దా? శుభ్రంగా తీసుకొస్తా. నువ్వు పలానా తిందామని అనుకోకు, తినొద్దని అనుకోకు, ఆ తలంపు వస్తుంది. ఆ వచ్చినప్పుడు ఏం చేయాలి? నువ్వుగా ఉండు, నిన్ను అది బంధించదు. నువ్వుగా ఉండటం వల్ల ఒక తలంపు బంధించట్లేదు అని అర్థమైంది కదా. ఇది చిన్న తలంపు. నువ్వుగా ఉండటం వల్ల పెద్ద తలంపు కూడా, బలమైన తలంపు కూడా బంధించట్లేదు అర్థమవుతుంది. నువ్వుగా ఉండటం వల్ల బలం లేని తలంపు బంధించట్లేదు. నువ్వుగానే ఉండటం వల్ల బలీయమైన తలంపు కూడా బంధించట్లేదు. నువ్వుగానే ఉండటం వల్ల నొప్పి కూడా బంధించదు. బులిబిల్లి ఆటలు గంటేస్తే పెద్ద వేస్తే అతి పెద్ద వేస్తాయి. ఆ అతి పెద్ద కూడా గంటేస్తే భారీది వస్తుంది. ఒక తుఫాను వచ్చినా కానీ బొడగ అంతే. తుఫానే బొడగ. ఇంకా గట్టిగా చెప్పాలంటే లోకమే బొడగ.
లోకం అంతా కూడా బుడగ. ఇప్పుడు నువ్వుగానే ఉంటే నువ్వు ఉండటం మాత్రం చేత ఉంటే లోకం అంతా ఏంటి? బుడగ, బుల్లి బుడగ. పిల్లలు ఆడుకునే పని ఊతారు కదా, అటువంటి బుడగలు అంతే. అవి అలా ఉంటాయండి నీకు. ఎంత షార్ట్ కట్ ఇది! పెద్ద పెద్ద తపస్సులు జన్మల తరబడి చేయక్కర్లేదు. నువ్వు ప్రయాగరాజుకి వెళ్ళక్కర్లేదు, హిమాలయకి వెళ్ళక్కర్లేదు, గడ్డగట్టేసి తెల్లలో తానం చేయక్కర్లేదు, చక్కగా వెన్నీళ్ళు చేసుకోవచ్చు. నీ వెన్నీళ్ళు నీకు ఉన్నాయి, నీ వేడివేడి ఇడ్లీ నీకు ఉందా అంటే దాని మీద నీకు అటాచ్మెంట్ లేనప్పుడు వేడినీళ్ళు ఆరోగ్యానికి పట్టలేదు కాబట్టి తీసుకుంటున్నావు, తినాలి కాబట్టి ఏదో ఒకటి వేడివేడిగా తింటున్నావు, దాని మీద కోరిక లేకుండా తింటున్నావు. దాని మీద కోరిక పెట్టుకుని తింటాకే మనసు బాహ్యంలోకి రావడం ఎంత కష్టం అసలు. దానికి గెంటేయాలి. ఈ ఇడ్లీ ఎలాగ ఉందో చూడు, ఇది వేడిగా ఉందా లేదో చూడు, దీంట్లోకి ఇడ్లీ కన్నా ముఖ్యంగా చట్నీ ఎలాగ ఉందో చూడు, దాన్ని బట్టి ఇది ఎక్కుద్ది. చట్నీని బట్టి ఇడ్లీ ఒకటి ఎక్కువ తినాలా తక్కువ తినాలా డిసైడ్ చేసేస్తుంది లోపలది. చట్నీ బాగుంటే ఒకటి ఎక్కువ పడిపోద్ది, బాగోపోతే ఉన్నదే వంటలో ఒకటి తీసేస్తాం. ఎంత గొప్ప సాధకులు భలే దొరికేస్తున్నాం మనం భగవానికి. చట్నీ బాగుంటే ఒక ఇడ్లీ కష్టపడిపోద్ది, చట్నీ బాగోకపోతే ఉన్న ఇడ్లీలని ఒకటి తీసేస్తాం. గొప్ప గొప్ప సాధకులు. మరి ఇదంతా సాధన కదా. లీడర్ గారు ఆ 3 పుష్పాలు తెచ్చేయండి ఇలాగా. అరుణాచలం అరుణాచలం అరుణాచలం. ఇది చెబితే ఎవరికైనా ఏం చేస్తాడు? లెంపకాయలు, మొట్టికాయలు, గజ్జికాయలు ఇలా తినాలి. అవి మీకే. ఆ నొప్పి అని తలంపోతున్నప్పుడు దాన్ని చూసుకున్నా పర్లేదు, అక్కడ పెట్టుకున్నా పర్లే. చూడండి ఆ జిమ్మికి ఏమైనా ఉంటుందేమో. ఇప్పుడు సబ్జెక్ట్ మీకు అర్థమైపోయింది కదా. సైంటిఫిక్ ఇది, మోస్ట్ సైంటిఫిక్. దీంట్లో అబద్ధం ఆడటానికి లేదు, గారడీ లేదు. నువ్వుగా ఉంటున్నావు, నేను దగ్గర ఉంటున్నావు, అప్పుడు నీకైతే బొరకొని తినాలని వచ్చింది కదా, చిన్న తలంపు. అది వచ్చినప్పుడు తినాలనే ఒంటి మీద రాసి పెడితే తినడంలో దానికే ఉంది, ప్రత్యేకించి తినాలనే ఉంది. దాన్ని గంటేసావా లేదా? ఒక తలంపుగా చూడగలిగావు లేదా? చూసావు. తర్వాత కొంచెం పెద్దదే, పలానా వాళ్ళు ఇలాగన్నారు, అది వదలదాం. లేదా మనం ఏదో తప్పు చేసాం, ఇది వదలదాం. కొంచెం బలమైందే కదా ఇది. ఇది కూడా తలంపే. అహంకారంగా పనేమో లేక బిస్కెట్లు వేస్తుంది. ఇంతకుముందు బొరకంది బిస్కెట్ వేసింది, ఇప్పుడు వీళ్ళు అలాగన్నారు వాళ్ళు ఎలాగని బిస్కెట్లు వేస్తుంది. ఇది తలంపే. అంటే నువ్వేమీ చేయక్కర్లేదు, నువ్వుగా ఉండు, నీలోకి నువ్వు వెళ్తూ ఉండు, ఆ బిస్కెట్లు అలా పడుతూ ఉంటాయి. కొంచెం బలమైన తలంపు వదిలిపెట్టేసా లేదా? తర్వాత ఏంటి? ఇంకొంచెం బలమైంది. అలాగా కొంచెం కొంచెం బలహీనమైన వస్తూ ఉంటాయి. నీ కాళ్ళ మీద నొప్పి అయినా అది తలంపు, అది బలమైన తలంపు. అది నువ్వు ఎంత లోతుల్లో ఉంటే కనుక అది అంత తలంపుగా తెలుస్తుంది. అప్పుడు కాళ్ళ మీద నొప్పి ఉంటే ఏంటి నీకు నష్టం? కాలు నువ్వు కాదు, నొప్పి నువ్వు కాదు. నొప్పి లేనే లేదు, కాలు లేనే లేదు. కాలు పుట్టించుకుని అంటే దేహం పుట్టించుకున్నాం, దాంట్లో కాలు పుట్టింది, దేహంలో భాగం కాలు పుట్టింది, కళ. తర్వాత దానికో నొప్పి పుట్టించుకున్నాం,
కాలు నువ్వే పట్టించుకున్నావు, నొప్పి నువ్వే పట్టించుకున్నావు, రెండో తలంపులే. ఇప్పుడు నువ్వు హృదయం యొక్క అగాధాల్లో నువ్వు నిలదొక్కున్నప్పుడు, హృదయం యొక్క లోయల్లో నువ్వు నిలదొక్కున్నప్పుడు ఏం చూస్తాం దాన్ని మిల్లని? ఎక్కడికో చూడాలి, ఎక్కడో శటారకమని, ఎక్కడో ఒక చిన్న దేహమును, దానికి కొన్ని కాలును, దానికి కొన్ని నొప్పి అని ఎక్కడో అంతా ఉంటుంది. శటారకమని ఎక్కడో అంతా ఉంటుంది. అది ఏం చూస్తాం దాని వైపు? మనం చూసుకుందాం. మనం భలే ఉంది, మనం ఎలాగున్నాం? భలేగా ఉన్నాం, హ్యాపీగా ఉన్నాం, ఆనందంగా ఉన్నాం. ఎంత బాగున్నామో, ఎంత బాగుందో. నేనే మార్గం, నేనే జీవం. లైవ్లీగా ఉంది, చచ్చిపోయినట్టు లేదు, తలంపుగా లేదు. ఈ జీవాలన్నిటికీ జీవం పోసేది ఎవరో? అదే నేను. నేనే జీవం. ఈ జీవరాశులన్నింటికి జీవం పోస్తుంది కదా. నీకు ఆ మనిషిని ఎప్పుడూ చూడలేదు, కళ్ళ వచ్చింది, ఆ కళ్ళలో నీతో మాట్లాడుతున్నాడు. ఆడికి ప్రాణం ఎక్కడిదే? ఆడి జీవం ఎవరు పోసారు? కళ్ళ పాము కనిపించింది, దానికి ప్రాణం ఎక్కడిదే? దానికి ప్రాణం ఎవరు పోసారు? కళ్ళ పాము నిజం కాదండి. అయితే ఇది నిజమా? కళ్ళ పాము నిజం కాదు అన్నప్పుడు ఇల్లా పాము నిజమా? కళ్ళ పాముకి ప్రాణం లేనప్పుడు ఇల్లా పాముకి ప్రాణం ఉందా? కళ్ళ మనిషికి ప్రాణం లేనప్పుడు ఇళ్ళ ప్రాణానికి మనిషికి ప్రాణం ఉందా? అది నిజమా, ఇది నిజమా? ఏది నిజం? కళ్ళ నిజమా, ఇళ్ళ నిజమా? ఇళ్ళ ఉన్నప్పుడు కళ్ళ నిజమా? మరి అయితే కళ్ళ ఉన్నప్పుడు ఇళ్ళ నిజం అవ్వాలి కదా. కళ్ళ ఉండి కళ్ళ నిజమా, ఇలా అబద్ధం అవ్వాలి కదా. రెండూ నిజం కాదు. నిజం కాని దాని గురించి కొట్టి చచ్చిపోతున్నాం. దేవతల రాక్షసులు పట్టుకుని కవ్వం పట్టేసినట్టు తెగ చేసేస్తున్నాం సాధనలు. సాధనే సాధన, సాధనే సాధన, ముందుకే వెనక్కి, ముందుకే వెనక్కి తెగ చేసేస్తున్నాం. ఈ ముందుకి వెనక్కి ఎందుకురా బాబా? లోపలికి వెళ్ళు. ఎక్కడికి వెళ్ళాలి? లోపలికి. ఎవరి లోపలికే? నీ లోపలికే. నేనే మార్గం. ఆ నేనే మార్గంలోకి వెళ్తే నేనే జీవం. మిగతా అసలు జీవమే కాదు. ఈ జీవరాశి అందరికీ ఆ నాలోంచి వెళ్తుంది ప్రాణం. కల్లా మనిషి బతుకున్నాడు అంటే నీ వల్లే. అని పుట్టించింది నువ్వే, ఆడి ప్రాణం పోసింది నువ్వే, ఆడి డైలాగులు రాసింది కూడా నువ్వే, ఆడి ప్రారంభం కూడా నువ్వే రాసేసావు, ఆ డైలాగ్ డెలివరీ కూడా నువ్వే రాసేసావు, ఆడి ప్రారంభం కూడా నువ్వే రాసేసావు. కళ్ళ కనిపించింది మనిషికి పరిగెడుతుంటే పడిపోయాడు అనుకోండి, దెబ్బ తగిలింది అనుకోండి, ఆ దెబ్బ నువ్వే రాసావు, ఆ నొప్పి నువ్వే రాసావు. ఆ దెబ్బ నువ్వే పుట్టించావు, ఆ మనిషినే నువ్వే పుట్టించుకున్నావు, ఆ మనిషి పరిగెట్టడం నువ్వే పుట్టించుకున్నావు, చలనం నువ్వే పుట్టించుకున్నావు, ఆడు పడిపోతాడు అనేది కూడా నువ్వే పుట్టించుకున్నావు, అది కూడా తలంపే. పడిపోయిన తర్వాత దెబ్బ తగిలింది, దెబ్బ కూడా నువ్వే పుట్టించుకున్నావు, నువ్వు సృష్టించిందే. అప్పుడు నొప్పి రాదా? నొప్పి వస్తుంది కదా, ఆ నొప్పి కూడా నీ సృష్టి. కల్లో నొప్పి నీ సృష్టి అయినప్పుడు ఇల్లో నొప్పి ఎవరి సృష్టి? కల్లో నొప్పి నీ సృష్టే కాదా? మరి ఇల్లో నొప్పి ఎవరి సృష్టి? దేవుడి సృష్టి. కళ్ళ పడిపోవడాన్ని నువ్వే పుట్టించుకున్నావు, నువ్వే సృష్టించుకున్నావు. అలాగే దెబ్బనే నువ్వే సృష్టించుకున్నావు, ఆ దెబ్బ తగిలితే నొప్పిని కూడా నువ్వే సృష్టించుకున్నావు. నొప్పి నొప్పి అని ఏడుస్తావు. ఇది మెలుగు వచ్చిందారా? నీ క్లారిటీ వచ్చిందా రాలేదా? కళ్ళ నేనే సృష్టించుకున్నాను, నేనే పరిగెట్టాను, నేనే పడిపోతాడేమో అనుకున్నా, పడిపోయాడు. దెబ్బ తగులుతున్నాను, మరి దెబ్బ తగిలినప్పుడు నొప్పి రాదంటే నొప్పి వస్తుంది. నొప్పి 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 మెలుగు వచ్చేసింది. తెర చూస్తే మెలుగు వచ్చిన తర్వాత నొప్పి ఎక్కడుంది? లేదు. ఏ జాగ్రత్త అవసరం మెలుగు వచ్చేస్తే ఎక్కడుంది నొప్పి? నువ్వు వెనక్కి వెళ్ళాలి.
కళ్ళలోకి వెనక్కి వెళ్తే మళ్ళీ ఆ నొప్పి దగ్గరికి వెళ్ళొచ్చు. అలా వెళ్ళాక కూడా వెనక్కి రావాలి. ఆ నొప్పి దగ్గరికి రావాలంటే వెనక్కి వెళ్ళొచ్చు. వెనక్కి వెళ్ళే మార్గాలు కూడా ఉన్నాయి. ఈ జాగ్రత్త అవస్థలో కూడా ఎక్కడికో వెళ్ళిపోవచ్చు. 5267 ఇది ఎన్నో సంవత్సరం అయింది కలియుగం పుట్టి. కృష్ణ పరమాత్మ గీత బోధించిన చోటుకి వెళ్ళిపోవచ్చు. వెనక్కి వెళ్ళిపోవచ్చు. ఎదరికి వెళ్ళిపోవచ్చు. అది తలంపే. రామాయణం జరిగిందా? జరిగింది. ఎక్కడ జరిగింది? జాగ్రత్త అవస్థలో. జాగ్రత్త అవస్థ ఏంటి? తలంపు. భారతం జరిగిందా? జరిగింది. మహాభారత యుద్ధం జరిగిందా? జరిగింది. కొట్టేసుకున్నారా? లేదా? కొట్టేసుకున్నారా. ఎక్కడ? జాగ్రత్త అవస్థలో, స్వప్నాల్లో కాదు. రామాయణం కానీ మహాభారతం కానీ 4 యుగాలు కానీ కల్పాలు కానీ కల్పాంతాలు కానీ యుగాంతాలు కానీ ఎన్ని అంటే జాగ్రత్త అవస్థలో జరుగుతున్నాయి. ఈ జాగ్రత్త అవస్థలో వెళ్ళడమే కదా వెనక్కి ఏముంది? ఆ తలంపా కాదా? జాగ్రత్త అవస్థ నిజం కానప్పుడు రామాయణం నిజమేలాగా, జాగ్రత్త అవస్థ నిజం కానప్పుడు మహాభారతం నిజమేలాగా, జాగ్రత్త అవస్థ నిజం కానప్పుడు ఈ లోకం మాత్రం, ఈ కలియుగం మాత్రం నిజమా? ఈ కలియుగం అంతా దేంట్లో జరుగుతుంది? జాగ్రత్త అవస్థలోనే కదా. మీరు పడుకుంటే కనపడుతుందా? కళ్ళ జరగట్లేదు. ఈ లోకం అంతా ఎక్కడ కనపడుతుందా? కల్లోనా? కళ కాదు ఇది. మనం కలగంటున్నావా? జాగ్రత్త అవస్థలో ఉన్నావా? జాగ్రత్త అవస్థలో ఉన్నాం. ఈ జాగ్రత్త అవస్థలోనే కదా వెనక్కి వెళ్తే శ్రీకృష్ణ పరమాత్మ బోధించింది గీత. ఈ జాగ్రత్త అవస్థలో కదా వెనక్కి వెళ్తే పాండవులు కౌరవులు యుద్ధం చేసుకుంది. ఈ జాగ్రత్త అవస్థలోనే కదా అలా వెనక్కి వెళ్ళగలగా రాముడు యుద్ధం చేసుకున్నది. మరి జాగ్రత్త అవస్థ ఇప్పుడు నిజం కానీ అప్పుడు నిజమా? ఇప్పుడు నిజమా జాగ్రత్త అవస్థ? కళ ఎంతో ఇది అంతే. కళ లాంటిదే. కళ పొట్టిది, ఇలా పొడుగుది. ఇలాంటి ఏంటి? జాగ్రత్త అవస్థ. నువ్వు మెలకువలో ఉన్నావు అనుకుంటున్నావు కానీ నిద్రపోతున్నావు. ఒక పెద్ద కళను చూస్తూ నిద్రపోతున్నావు. నిద్ర అయినప్పుడు నీ కళ వస్తుంది కదా. నిద్రతో కళను చూస్తున్నావు. నిజమైన మెలకు రాలా. నిద్రపోతే ఇలా చూస్తున్నావు. నిజమైన మెలకు ఇప్పుడు రాలా. నిద్రపోతూ గాఢ నిద్రలోకి వెళ్ళావు దేహం పరంగా, మనసు పరంగా. అది నిజం కాదు. ఈ జాగ్రత్త అవస్థ నిజం కానప్పుడు ఈ కలికాలం నిజం కాదు, ద్వాపర యుగం నిజం కాదు. నిజం కాదంటే ఎంతవరకు నిజం? అది జాగ్రత్త అవస్థలో ఉన్నంతవరకు నిజం. జాగ్రత్త అవస్థలోంచి బయటికి వెళ్ళిపోతే రామాయణం ఎక్కడ ఉంది? భారతం ఎక్కడ ఉంది? లోకం ఎక్కడ ఉంది? అది మహర్షి స్థితి. విశ్వామిత్రుల రావణుడు లేడు, చచ్చిపోయాడు అనుకుంటే చాలు చచ్చిపోతాడు. అలా ఒకసారి అలా ఊహించుకుంటే చాలు చచ్చిపోతాడండి. మీకు కళ వస్తుంది అనుకోండి, మీరు మీ దగ్గరే ఉన్నారనుకోండి, ఉండటంగానే ఉన్నారనుకోండి, ఆ కళ ఎంటర్ రావట్లేదు అనుకోండి, మీ మనసు బయటకు వచ్చి దాంట్లోంచి కళ పుట్టింది కానీ మీకు తెలిసిపోతూ ఉంటుంది. ఒక క్యారెక్టర్ని యాడ్ చేయాలన్నా చేసేసుకోవచ్చు, తీసేయాలన్నా తీసేసుకోవచ్చు. ఆ సినిమా చూడాలని కూడా చూసేయచ్చు కళ్ళలో, ఫ్రీగా డబ్బులు లేకుండా. ఎక్కడో హాలీవుడ్లో విడుదలైంది, మనకు విడుదల డబ్బులు లేకుండా, టికెట్ లేకుండా చూసేసుకోవచ్చు. అదే ఒరిజినల్ సినిమా చూసేసుకోవచ్చు. కానీ ఆ స్టేజ్కి వెళ్ళిన తర్వాత నీకు ఆ సినిమా మీద ఉండదు. ఇంకా ఎంచేత ఆ సినిమాలోంచి చెరకపిప్పి నవ్వులితే ఎటువంటి తీపి వస్తుంది మీకు తెలుసు కదా. అటువంటి తీపి వస్తుంది. నీలోంచి ఒక ఆనందం, నువ్వే ఆనందం. ఎంతసేపు చూస్తాం, అది చిరాకు వస్తుందని ఉపసంహరించుకుంటాం. కానీ ఇక అది ఎలా జరుగుతుంది ఏంటనేది ఈశ్వరుడు నీకు తెలియజేయడం కోసం అంతవరకు చూపిస్తాడు. ఆ తర్వాత ఇంక సినిమాలో వద్దు, వాడిది గుడ్డు వద్దు, ఏమొద్దు. నేనుగా ఉంటే చాలు. నేనే జీవము, నేనే మార్గము, ఉండటమే నేను. నేను ఎవరో ఉండటమే.
ఉండటానికి చావు ఉందా? ఉండటం అనే దానికి చావు ఎక్కడ ఉంటుంది? దేహానికి చావు ఉంటుంది, మనసుకు చావు ఉండొచ్చు, పుట్టిన దానికి దేనికైనా చావు ఉంటుంది. ఉండటం అనేదానికి లేకపోవడం ఎక్కడ ఉంటుంది? అసలు ఉండటమే, నిరంతరం ఉండటమే. దానికి లోకంతో పని లేదు ఉండటానికి. దాంట్లోంచి అన్ని లోకాలు పుడతాయి, కానీ దానికి లోకం అవసరం లేదు. సర్వలోకాలు నీకు తలంపైనప్పుడు నొప్పి ఎక్కడ ఉంది నీకు? దుఃఖం ఎక్కడ ఉంది నీకు? ఎంత లెక్కెళ్ళినా కానీ వెలుక్కి చీకటి ఎక్కడ కనపడుతుంది? సున్నారాయణమూర్తి తెగ తిరిగేస్తున్నాడు మొత్తం లోకం అంతాను. ఎక్కడికి వెళ్ళినా కానీ చీకటి ఎక్కడుంది, చీకటి ఎక్కడుంది అడుగుతున్నాడు. ఎక్కడ కనపడుతుంది అడికి? ఆడే వెలుగు. నువ్వుగా ఉండటం చేత నువ్వు నిజమైన సుఖం అంటే నీకు తెలిసిపోతున్నప్పుడు, నువ్వే సుఖమైనప్పుడు దుఃఖం ఎక్కడుందో అని ఎక్కడ నెతికినా కానీ ఎక్కడ కనపడుతుంది నీకు? దుఃఖాన్ని నువ్వు ఎలా చూడగలవు? అసలు ఉండటంగా ఉన్నావు, హ్యాపీగా ఉన్నావు, లోపల గంతులు వేసేస్తున్నావు. అలరే చంటి పిల్లల అలరల్లో అదే ఆత్మానందం. అది చంటి పిల్లలకి ఇంకా మనసు డెవలప్ అవుతాం, అహంకారంగా ఇంకా రూపుదిద్దుకోదాం. ఆ హృదయానందమే వాళ్ళు గంతులు వేస్తూ ఉంటారు. ఉట్టు పన్నాన్ని నవ్వుతారు, చిన్న చిన్న వాటికి నవ్వేస్తారు. ఆటయే ఆట, గంతులే గంతులు. చిన్నప్పుడు మనమే కదా కొంచెం పెద్ద అయిపోయాం మనం. అట్లా పెద్ద అల్పమైనవి, అవి పెద్ద విషయాలు ఏం కాదు, అల్పమైన వాటికి సంతోషించేవాళ్ళు మనం అనుకుంటాం. బుర్ర తక్కువది. సంతోషం వాటిని బట్టి రావట్లేదు, లోపల నుంచి వస్తుంది. ఎంచేత వాళ్ళు కల్మషరహితులు. నవ్వినా కల్మషరహితంగా నవ్వుతారు, ఏడిసినా కల్మషరహితంగా ఏడుస్తారు. వాళ్ళు నవ్వు ఆనందమే, ఆ ఏడుపు కూడా లోపల ఉన్న సుఖమే. నేను నువ్వు చూసుకోవడం కంటే ఇంక గొప్ప సాధన ఏముంది? దగ్గర దారి ఏముంది? ఏ యోగం చేస్తావు? ఏ యోగం చేసినా బోళ్ళని స్టెప్పులు ఉన్నాయి. ఇన్ని సంవత్సరాలు ఈ యోగం చేయాలి, ఇన్ని సంవత్సరాలు ఆ స్టెప్ ఇలా చేయాలి, నోరు కట్టుకోవాలి, మడి కట్టుకోవాలి, సన్నీళ్ళ స్నానాలు తప్పదు, దానికి నెయ్యి వేయాలి, ఆవు నెయ్యి వేయాలి, రకరకాల ఆరాధన విధానాలు ఉంటాయి. ఒక దాంట్లో అయితే ఒళ్ళు ఉంచేయాలి, కీళ్ళు నొప్పులు పెట్టేస్తాయి. అసలు దీనికి ఏ నొప్పి ఉందా? కీళ్ళు నొప్పి ఉందా? కాళ్ళు నొప్పి ఉందా? నీ ఖర్చు ఉందా? అగరబల్ల ఖర్చు ఉందా? ఏ ఖర్చు ఉంది నీకు? అంతా ఫ్రీయే. ఫ్రీ బస్ సర్వీస్ తెగెక్కేస్తున్నారా? ఇది ఫ్రీ. నెయ్యి అక్కర్లేదు నువ్వు లోపలికి వెళ్ళటానికే, అగరబల్ల అక్కర్లేదు నువ్వు లోపలికి వెళ్ళటానికే. అని నేను అని చూసుకోవటం ఫ్రీ, డెడ్ ఫ్రీ. నువ్వు ఇంకా బస్సు ఎక్కాలంటే కనీసం ఏదో కొంచెం ఎంతో కొంత అలంకరణ చేసుకోవాలి, ఆ బ్యాగ్ అయినా పట్టుకెళ్ళాలి. ఇది అలా ఉన్నటువంటి లోపలికి వెళ్ళిపోవచ్చు. నేను అనుకుంటే లోపలికి వెళ్ళిపోతాను, అని నేను అనుకుంటే లోపలికి వెళ్ళిపోతా ఉంటా. గంతులు వేసుకుంటూ వెళ్ళిపోతుంది. లేకదోడు అలా గంతులు వేస్తూ ఉంటుంది, అలా వెళ్ళిపోతూ ఉంటుంది. తల్లిపాల కోసం లేకదోడు ఊరుకులు. అంతేగాని నేను ఎక్కడ వెళ్తాను బాబోయ్ అంటే ఆ లేకదోడ అలా కరెక్ట్గా పాలు పెట్టుకునేసరికి ఎవడగా కొరకని తెచ్చి కాల్ చేయడం అనుకోండి, నేను వెళ్ళంటుంది. ఏం చేస్తుంది ఇది? మాయ. ఈ మదనం చేసినప్పుడు ముందుగా వచ్చేది ఏంటి? అమృతం వస్తుందా? ముందే విషం వస్తుంది. ఆ గర్రాన్ని ఎవరు తాగుతారు? ఉన్నాడు కదా పాములోడు, మెళ్ళ పాములు వేసి తిరుగుతాడు, తాగేస్తాడు. తాగేయడం కోసం ఆడు రెడీగా ఉన్నాడా? తిప్పు, ఇంకా సాధన చేసాయి. నువ్వేం చచ్చిపోవా, చేసే సాధన చేసాయి. రాక్షసుల దేవతలు చేస్తారు కదా మదనం, క్షీరసాగర మదనం చేసి పడ్డాయి సాధన. పోని ఉంటే ఉండదు, పోతే పోతాయి, ఏదో పిప్పి చేసి పడ్డాయి సాధన.
ఎదురు తేలిపోద్ది. అడికి వస్తాయో రావో తెలియదు కానీ గుండాటలో డబ్బులు పెడతారు కదా, ఇంకా ఆఖరిది ఇది ఎట్టి పరిస్థితుల్లో రావాలనుకుంటాడు, పోతుంది. ఆడేదో బాధపడదు కానీ చెప్పు. ఇక్కడ అలా ఉండదు, మొత్తాన్ని పోవడం ఉంటూ ఉండదు, ఖచ్చితంగా కలిసి వస్తుంది నీకు. కదండి, డౌట్గా పెట్టకు, డైరెక్ట్గా పెట్టే. 100% నీ ఎనర్జీ అంతా దాని మీద పెట్టే. నేను 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 ఫీలింగ్ పట్టేసు. ఎలా పట్టుకోవాలంటే ఏడుస్తూ కాదు, లేకదోడ పాలు తాగడానికి వెళ్ళినప్పుడు ఎలా గంతులేస్తుంది అలా తెచ్చిపెట్టుకో పని. ముందుగా అరళం వస్తుంది కానీ తర్వాత అన్నీ వచ్చేస్తాయి. వచ్చిందే వచ్చేస్తుంది, డబ్బే డబ్బు. నీకు ఎంత అవసరం అంత వస్తుంది అనుకోండి పని. ఆఖరి ఖచ్చితంగా అమృతం వస్తుంది. ఎన్ని సిద్ధులు రావాలి అన్నీ వచ్చేస్తూ ఉంటాయి. నీకు అవసరం లేదు, అది వదిలిపెట్టే, పక్క వెళ్ళిపోతాయి. అరుణాచలం అరుణాచలం. ఈ ప్రతి పిలుపుకి ఏం చేస్తాడు ఆయన? మన లోపల ఏమైనా ఉంటే కానీ మొట్టుగా వేస్తాడు. ఏమి లేకపోతే కదిలించుకుంటాడు, చక్కగా తీసుకెళ్ళిపోతాడు లోపలికి. మంచి పని చేస్తాడు కదా. ఏమన్నా లోపల ఉంటే ఆయన లోపలికి వెళ్ళడానికి ఉండదు, అంచేత లోపల ఉన్న మాలిన్యాన్ని తీసేస్తాడు. అది మంచిదే. లోపల 1 ఎత్తాడు, 2 తీస్తాడు, మొత్తం 10 ఉంటే 10 తీసేస్తాడు. తర్వాత ఏం చేస్తాడు? 11వ మళ్ళీ అరుణాచలం అంటాం, తలుపు కొడతాం. కానీ తలుపు తీస్తాడు, చూస్తాడు, ఏమీ లేవు, లోపలికి తీసుకెళ్ళిపోతాడు. మంచిదే కదా. ఒకసారి దెబ్బతింటాం, రెండోసారి దెబ్బతింటాం, మూడోసారి, ఎన్ని లోపాలు ఉంటే అన్నిసార్లు దెబ్బతింటాం అనుకోండి. మంచిదే కదా, ఆ ప్రాసెస్ మంచిదే కదా. అరుణాచలం ప్రాసెస్ మంచిదే కదా, చెడ్డదా? మంచిదే కదా. నేను దగ్గర ఉండలేకపోతున్నాం, మంచిదే. ఈ బండవాళ్ళ కోసం ఇది, బక్కాళ్ళ కోసం ఏమో నేను చాలు. అది ఇది ఒకటే. అరుణాచలం 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 అరుణాచలం. ఇలా తెలుసుకున్నా కొద్దీ లోపల కెలుగుతూ ఉంటాడు. ఈ యజ్ఞానికి వేసినప్పుడు పెద్దరాజు గారిలా కెలుగుతారు కదా, బగ్గుమంట వస్తుంది పైకి. అలాగా లోపలే కొత్త బగ్గుమంటాయి. వచ్చి మీదడిపోయిన తర్వాత అయ్యే మనం అనుకుంటాం, ఆ లోపల మనం కాదు. ఎప్పుడో పూర్వం వాటికి సాటిస్ఫై చేయకుండా వదిలేసాం. అవి దాకున్నట్టుగా ఉంటాయా? లేదు, ప్రయాణ కాలంలో వచ్చి పడతాయి. అప్పుడు ఈశ్వరుడు చూస్తాడు, చక్రం తిరుగుతుంది. ఏ వాసనకే, ఏ కోరికకి ఎక్కువ బలం ఉందో చూసి ఆ కోరిక నెరవేర్చేస్తాడు, అంతే. ఆ తర్వాత జన్మలో ఫస్ట్ నుంచి ఆ కోరిక నెరవేరుతూ ఉంటారు. లోపల దాచుకుంటే ఏ కోరికైనా సరే వచ్చే జన్మలో ఖచ్చితంగా వాటిని అనిపించడం కోసం పుట్టాలి కాబట్టి పుట్టుక తప్పదు. అంతే దాచుకోవడం ఎందుకు? అరుణాచలం అరుణాచలం అంటే ఆయన వెలుగుతున్నాడు. వెలిగితే లోపల బయటకు వస్తుంది. ఆ కోరిక ఏ కోరిక ఉండటం వల్ల నీకు జన్మ రాబోతుంది, ఆ కోరికే నీకు బయటకు వస్తుంది. ఇప్పుడు రాని ఇది వరకు సాటిస్ఫై చేసుకున్నాం, ఇప్పుడు సాటిస్ఫై చేయడం చూడకం, దాని అంతరం అది వస్తే కనుక పర్లా. ఒక ఉదాహరణ కోసం వచ్చిందండి, ఏదో పలానాది ఏదో తినాలని అనిపించింది అంటే తిండి మీద చెబితే అర్థం అవుతుందండి. ఆ తినాలనిపించింది, వెంటనే వెళ్ళి తినేకు, దాని అంతరం సహజంగా వస్తుంది ఇంట్లోకి. లేకపోతే నువ్వే పట్టుకుని వెళ్తావు, ఇంట్లో వాళ్ళు తింటారని పని. అప్పుడు కోరిక లేకుండా తిన్నాం. ఇప్పుడు దాకా కోరికతో తిన్నావు కదా, కోరికతో తింటే ఏమైంది? వచ్చి పడ్డాం కదా భూమి మీదగా, ఆడగానా మగ్గానా చిరాకు కదా. ఆడగానా చిరాకే, మగ్గానా చిరాకే, ఆడమగ కాకుండానే చిరాకే. ఎందుకు వచ్చింది దేహం? ఎందుకు చిరాకు అంటున్నావు అంటే
ఆయన రాముల వారు పంపిస్తాడు లక్ష్మణస్వామికి. ఆ అరణ్య మార్గంలో వెళ్తూ ఉంటే ఒక కొండ ఉంది, నన్ను ఏదో చిత్రకూటం ఏదో అంటారు అనుకోండి, జ్ఞాపకం లేదు మాకు. ఈ కొండ మీద శివుడు పార్వతి నివసిస్తున్నారా, ప్రస్తుతం ఉంటున్నారా, మరి వాళ్ళకి మనం ఆటంకం కలిగించకూడదు కదా, ఇది వాళ్ళదే ఇది అని చేత ఉండటానికి అనుమతి కోరు అంటే వెళ్తాడు. వాళ్ళు ఏం మాట్లాడరు, వచ్చేస్తాడు. వచ్చేసిన తర్వాత ఏం మాట్లాడలేదండి. వాళ్ళు మాట్లాడితే కదా మనం అడగాల్సిందే. అంటే ఈ రాజ్యం అంతా మంది అనుకుంటున్నాం, ఈ కొండ మంద కదరా బాబు, ఆ శివుడి పారొద్దది, దీని మీద ఉంటారు వాళ్ళు, కొంతకాలం ఉండి వెళ్తారా అని చేత వెళ్ళి నమస్కారం పెట్టి నువ్వు వచ్చిన పని చెప్పు అంటే నమస్కారం పెడతాడు. పెట్టి ఇలాగ మా అన్నగారు అడిగి రమ్మన్నారని, ఈ కొండ మీద కొంతకాలం ఉండొచ్చా, పర్మిషన్ ఇస్తారని. అప్పుడు శివుడు ఏం చేస్తాడా, ఒక చేతితోటేమో నోరు మూసుకుంటాడు, ఒక చేతితోటేమో వెనకాల ఎలా మూసుకుంటాడు. వచ్చేసాడు, ఏం మాట్లాడా. ఇలాగ అన్నారండి అంటే, అయితే మనం ఈ పని ఆ పని చేయకూడదు, ఇక్కడ ఉండాలంతే. తిండి కావాల్సింటే కిందకు పోవడం, కొండ దిగి ఈ కొండను పాడు చేస్తే కుదరదు. ఈ కొండనే తినటం కోసం కానీ వెళ్ళటం కోసం కానీ పాడు చేస్తే కుదరదు, అలాగైతే ఉండొచ్చు అని చెప్పాడు. అలాగే ఉన్నారు. వాళ్ళకి కాలకృత్యాలు అవసరం అయితే కొండ దిగి బయటికి వెళ్ళేవారు, కొండ మీద చేసేవారు కదా. ఇది ఎందుకు వస్తుందమ్మా మనకి అంటే అంత కల్మషరహితంగా భౌతికంగా కూడా అంత పవిత్రత శివుడి పార్వతి అంటే పాడు చేయరు అసలు. గాలి పవిత్రం, నీరు పవిత్రం, చెట్టు పవిత్రం, పుష్పం పవిత్రం, ఫలం పవిత్రం, అంత సహజంగా ఉంటుంది. మన గృహం కూడా అలా నీట్గా ఉంచుకోగలిగితే మనదే చిత్రకూటమే, వనవాసం లెక్క. మనం ఎక్కడున్నామండి, మనం ఎంతకైనా చిత్రకూటంలోనే. నువ్వు చూసుకోవడం మానేసి ఎవరిని చూస్తావు, ఎంతకాలం చూస్తావు, చిరాకు రావట్లేదా? ఏ మొఖం చూస్తావు, ఏ మొఖంలో ఏముంది? ఏ మొఖమైనా ఏముంది అసలు చూడటానికి? కొన్ని డబ్బులో ఉందా, తిండిలో ఉందా? అరుణాచలం 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 అంటే ఏం చేస్తున్నాడైనా? నువ్వైతే నేనన్నా చూసుకో, లేకపోతే అరుణాచలం అన్న పట్టుకో, ఇది పట్టుకో లేదా అది పట్టుకో, లేదా రెండో పట్టుకున్నా పర్లే. అరుణాచలం అంటే ఏం చేస్తాడైనా? లోపలికి వెలుగుతాడు అంటే నెట్టి మీద ఒకటి వేస్తాడు, ఎవడరా నన్ను స్మరించుకుంటున్నాడా అని చెప్పి ఓం స్మరాంతకాయ నమః ఒకటి వేస్తాడు. అంటే బయట ఏదో వస్తూ ఉంటుంది, నేను మీద పడిపోతూ ఉంటారు. మరి ఆయన ఎందుకు పిలిచావు? వీళ్ళు వచ్చి పడిపోతున్నారంటావండి. ఆయన పిలిచింది ఎందుకునే, వచ్చి పడిపోతారు అలాగా రాని. అప్పుడు నువ్వుగా ఉంటున్నావా లేదా అరుణాచలం అనుకుంటున్నావా లేదా, ఆయన స్మరణలోనే ఉన్నావా లేదా? కొంతమంది ఏమంటారంటే మేము ఓం నమస్య శివమంత్రం చేసుకుంటాం, శివమంత్రం చేసుకుంటే అంత శుభాలే, రాక్షసులు అంటే వాళ్ళకి అన్ని శుభాలే కావాలి. అరుణాచల మంత్రం చేయమంటారు, అయ్యి బాబు వచ్చేస్తున్నాయి, ఏవో కష్టాలు వచ్చేస్తున్నాయి. లోపల గెలుగుతూ ఉంటాడు, లోపల తలంపులు నుంచి బయటకు వస్తూ ఉంటాయి. నీ ప్రారంధంలో పని లేకపోతే నీకు పని దొరకదు. నీ ప్రారంధంలో పని ఉందనుకో, నువ్వు విడిచిపెట్టాలన్నా ఎంట పడుతుంది. అది విడిచిపెట్టాలనుకున్నా కూడా పడిపోతుంది, నీకంటే ముందెళ్ళి కూర్చుంటుంది. అది
ఈ ప్రారంభం పని లేదనుకో నువ్వు చేద్దామన్నా ఎంత ప్రయత్నం చేసినా దొరకదు. ఇది మంచిది అదే మంచిదే, మంచిది కాదనేది లేదు. ఎప్పుడు నువ్వు పరమేశ్వరు వైపు నీ దృష్టి తిప్పినప్పుడు, నువ్వు పనిలో ఉన్నా నీకు నీ మనసు ఎవరిని చూడాలి? పరమేశ్వరుని చూడాలి. పని లేకపోయినా అప్పుడు ఇంకా ఎక్కువ చూడాలి. హృదయంలో నేను పట్టుకుంటున్నావా లేదా? లేదంటే అరుణాచలం 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 అనుకుంటున్నావు. అరుణాచలం అనుకోవడం వల్ల ప్రారంభం కూడా తొందరగా కరిగిపోద్ది. గెలికేస్తాడు, బయటకు వచ్చేస్తూ ఉంటాయి. బయటకు వచ్చినట్టుగానే అగ్నిలో పడిపోద్ది, కాలిపోద్ది. ప్రారంభం కూడా తొందరగా ఖర్చు అయిపోద్ది. అరుణాచలం 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 అరుణాచలం. ఇంతకైనా లండన్ వెళ్ళిపోతున్నాడంట. 6,000 కిలోమీటర్లు ఎంత ఉందనుకుంటా మరి ప్రయాణం. లండన్ ఎవరో తెలియదు. మరి మేము వెళ్ళిపోతున్నామంటే మరి మాకు ఏదో ఒకటి ఇవ్వండి, ఉపదేశం ఇవ్వండి అంటున్నాడు. బాగానే ఏమన్నాడు, ఇవ్వచ్చు కదమ్మా అంటే ఇస్తే దాన్నే పట్టుకుంటారని. దాన్నే పట్టుకుంటే ప్రమాదం ఏంటి? ఏ సిద్ధుల్లో తీసుకెళ్తుందో చెప్పలేము. మంత్రం ఇచ్చాడనుకోండి, బాగా చేయగా సిద్ధులు వచ్చేస్తాయి అనుకోండి, ఇంకా సిద్ధుల్లోకి పడతాడు. ఇంకా చాలామంది అంతే కదా. కొంతమంది సూర్యలోకం వెళ్ళొస్తున్నారంట, రోజు పాఠాలు చెప్పి వచ్చేస్తున్నారంట. పొద్దున్నే 4 వెళ్ళిపోయి 5 దాకా పాఠం చెప్పేసి వాళ్ళకి ఎవరికే సూర్యలోకంలో చెయ్యటికెళ్ళి ఇప్పుడు స్టవ్ మీద పెట్టమని వెలిగించి వీళ్ళు జీవుడు వెళ్ళిపోయిందండి సూర్యలోకం. అక్కడ పాఠాలు చెప్పేశారంటే వచ్చేస్తున్నారంట. ఈ కలికాలంలో ఇంకా గొప్ప పెరిగిపోతాయంట. అణిమ మహిమ లఘిమ ఇటువంటి సిద్ధులు కూడా బాగా వచ్చేస్తూ ఉంటాయి. సిద్ధులు కాకపోయినా కానీ మనోబ్రహ్మలో అయినా కానీ అయ్యి వస్తూ ఉంటే సిద్ధులు వచ్చినా తప్పేం లేదు, ఇంకా పెరిగిపోతూ ఉంటాయి. ఆ రకమైన సాధనల్లో పడిపోతారేమో. భగవాన్ అడిగారు, ఏదో ఒకటి ఇవ్వండి మాకు, ఉపదేశం ఏమన్నా ఇవ్వండి అంటే ఏమంటున్నాడు ఆయన? ఉపదేశం ఇవ్వట్లేదు, సద్గురువు నీ లోపల ఉన్నాడు అన్నాడు. నువ్వు నీ లోపల చూస్తే అప్పుడు నీకు ఆ డైరెక్షన్ దొరుకుతుంది. సద్గురువు ఏదో రకంగా చెబుతాడు. ఈ లోపల చూడనప్పుడు నువ్వు బయటకే చూస్తూ ఈ దేహమే నిజం అనుకుని ఎన్నో ఉపదేశాలు పాడేస్తా, ఎన్నో ఉపచారాలు చేస్తా. షోడశోపచారాలు బాగా చేస్తారు. అంటే ఇది శుభ్రంగా విగ్రహం తయారు చేస్తారా, దానికి కాళ్ళు కడుక్కుంటే నీళ్ళు ఎత్తారా, తాగటానికే మంచినీళ్ళు ఎత్తారా, ఆచమనం కూర్చోబెట్టి పువ్వులు ఇస్తారా, బట్టలు ఇస్తారా, జందుమే వేస్తారా, భలే ఉంటుంది. అంటే మనుషులు చేసే అన్నీ కూడా ఆ విగ్రహం రూపంలో ఉన్న స్వామికి కూడా చేస్తారు. స్వామినే తెలుసుకుని చేస్తున్నారు, అది తప్పేం కాదు. మరి శాస్త్రం వల్ల అలా చెప్పారు కాబట్టి అలా చేస్తున్నారు. ఏదో మట్టి మొద్దలకైనా రాళ్ళకి చేస్తున్నారని వాళ్ళు అనుకుంటారు, అది వాళ్ళ అజ్ఞానం. కానీ నువ్వు నిన్ను ఇది కూడా చెప్పట్లేదు, ఇలా పూజ చేసుకోండి లేకపోతే అలా నామం చేసుకోండి అని కూడా చెప్పట్లేదు భగవాన్. ఏమంటున్నాడు? ఎక్కడికో దూరం వెళ్ళిపోతాం అంటే మళ్ళీ మేము కలవటానికి రాము, మీ దగ్గర వచ్చేసరికి ఎంత హ్యాపీగా ఉందో, ఆనందంగా రోజులు వెళ్ళిపోయినాయి, శాంతిగా బతికాము. ఇలా శాంతిలో కొట్టుకుపోయాం తప్పించి మీ దగ్గర ఏ ఉపదేశం తీసుకోలేదు. ప్రత్యేకంగా సాధన చేద్దామంటే సాధన చేయలేకపోయాం, ఈ లోపు టైం అయిపోయింది, వెళ్ళిపోవాలి, టికెట్ బుకింగ్ అయిపోయింది, మరి ఏదో ఒకటి ఉపదేశం చేయండి అంటే ఏమంటున్నాడు ఆయన? సద్గురువు నీ లోపల ఉన్నాడు, నా లోపల ఉంటాం కాదు భగవాను, నాకు కనిపించే గురువు కావాలన్నాడు. ఆ కనిపించే గురువే చెబుతున్నాడు నీ లోపల ఉన్నానని. నీ లోపల గురువుని నువ్వు చూసుకోగలగాలి, మరి పట్టుకోగలగాలి. నీ లోపల ఉన్న గురువు నీకు ఎలా కనిపిస్తాడో ముందు నిన్ను నువ్వు తెలుసుకుంటే లోపల ఉన్న గురువు దగ్గరికి వెళ్తా. నీ లోపల ఉన్నది నీ గురువే, నీ లోపల ఉన్నది నువ్వు కాదు. నీ లోపల ఉన్నది ఎవరో? నీ గురువు ఉన్నాడు.
భక్తులందరి హృదయాల్లోనూ ఉండేది ఎవరో? పరమేశ్వరుడు. శిష్యులందరి హృదయాల్లోనూ ఉండేది ఎవరో? వాళ్ళ సద్గురువు. నేను అనేది పట్టుకో, నేను 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 అని పట్టుకో. పని ఉంటే పని చేసుకుంటారండి, పని లేకపోతే ఏం చేయాలి? నేను అనేది పట్టుకోండి. అది పట్టుకొని రాకపోతే అరుణాచలం 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 కాపం ఉండకూడదు. ఇంకా కళ్ళు మూసుకోవడం, ఆ గిరం తెలుసుకోవడం, అరుణాచలం 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 అరుణాచలం, ఇంకేం అక్కర్లేదు. ఇంకా పట్టుకొని గట్టిగా పట్టుకోండి. ఇంకా అదే పనిగా లంఘించుకోండి. ఖచ్చితంగా తత్ఫలితం రాకపోతే అప్పుడు అడగండి. జ్ఞానయోగం అయితే ఇలాగన్నా నేను నేనన్నా పట్టుకో, నేను నువ్వన్నా తెలుసుకో. భక్తి యోగం అయితే ఏంటి? స్మరించుకో, అరుణాచలం అరుణాచలం అరుణాచలం. ఇన్ని తిప్పులు పెడుతుంది ఎవరో? ఇంట్లో వాళ్ళ, బయట వాళ్ళ? ఇంట్లో వాళ్ళు ఎలాగన్నా కానీ నేనుగానే నన్ను బాధించే హక్కు ఎవరికే లేదు. నేను ఆనందంగా ఉండాలనుకుంటున్నాను, ఎవరికే కూడా నేను లొంగను అనుకుంటే నువ్వు ఎప్పుడు మొన్నోడికి నిండా కూడా ఎప్పుడూ ఆనందంగానే ఉంటా. నువ్వు ఆనందంగా ఉండాలి నువ్వు అనుకుంటే కనుక ఎవరైనా నిన్ను ఎలా బాధించగలుగుతారు? ముందు నువ్వు అనుకోవాలి. నువ్వు అనుకో కదా, వాళ్ళకి ఇంపార్టెన్స్ ఇస్తావు. వాళ్ళ ఏదంటే అదేంటి? వాళ్ళు నేను తిడుతున్నారు, నువ్వు మంచివాడు కాదు అంటున్నారా? వాళ్ళు ఏదంటే అదే? నువ్వేంటి నీకు తెలియదా? నేను నిదానం అంటే నీకు తెలియదా? నేను నిదానం అంటే నీకు తెలిసినప్పుడు ఒకళ్ళ ఎవరినైనా ఎందుకు నువ్వు ఆ గడ్డి పెరగలాంటి వాళ్ళని తెలుసుకోవటం ఎందుకు? తెలుసుకోగా గడ్డి పెరగలన్నీ ఎంటైపోయి ఎనుగునని కట్టేస్తాయి. అది తెలుసుకోవడం మానే. ఎవరో నీకు ప్రమాణం ఏంటి? శాస్త్రం ప్రమాణం, సద్గురు వాక్ ప్రమాణం. అలా బతుకు. ఎవరో ఏదో అన్నారో దాంతో కట్టుకొని మనం మారాలనుకుంటావంటే నువ్వులాగానే ఉండు. ఈశ్వరుడు నేను చూస్తే ప్రేమ పొంగాలి, అలాగే ఉండు. నీ ఇంట్లో వాళ్ళ కోసం నువ్వు మారక్కర్లేదు, నీ బయట వాళ్ళ కోసం నువ్వు మారక్కర్లేదు. నువ్వు నిజంగా సాధనలో ఉంటే కనుక వాళ్ళకి అనుగుణంగా ఏం మారిపోక్కర్లా. వ్యావహారికంగా ఉండొచ్చు, అది తప్పులేదు. వ్యావహారికంగా ఉండటం వేరు, అనుగుణంగా ఉండటం వేరు. నువ్వు నిజంగా నీ లోపల మార్పు తీసుకోవటం ఎన్ని అవసరం లేదు. వ్యావహారికంగా వాళ్ళకి ఎంత అవసరం అంతవరకు ఉండు. అంటుకోకు, ఉండు. అంటుకోవడం వల్ల ఏమవుతుంది? 6 నెలలు సహవాసం చేస్తే ఎరైపోతారా? ఇక్కడ ఏమవుతుందంటే 6 నెలలు సహవాసం చేస్తే 6 అవుతారు, కానీ 6 అవరు. 6 ఎప్పుడు 6లాగా ఉంటారు. 6 ఎప్పుడు 6లాగా ఉంటారు. ఎంచేత అది అజ్ఞానం. అది మూర్ఖత్వం. ఎప్పుడు మూర్ఖత్వంగానే ఉంటుంది. నిన్ను అంటేసుకుని ఏదో సద్గుణవంతులు ఏమి అయిపోరు. ఎవరి మూర్ఖత్వం వాళ్ళ దగ్గర ఉంటుంది. సత్వగుణం సాధించాలనుకుంటే నువ్వు కాబట్టి, సాధన చేసుకోవాలనుకుంటే నువ్వు కాబట్టి, మారాలనుకున్నది నువ్వు కాబట్టి నీలో మార్పు వస్తుంది. కానీ వాళ్ళ ఎందుకు మార్పు వస్తుంది? శిలన్న మారదేమో కానీ వాళ్ళు మారరు. వాళ్ళు మారితే నీకు అవసరం ఏంటి? అసలు వాళ్ళు మారవలసిన అవసరం నీకేంటి? నువ్వు భూమి మీదకి ఎందుకు వచ్చావు? నిన్ను తెలుసుకోవడం కోసం వచ్చావా లేదా? లేదా పుట్టుక లేకుండా చేసుకోవడం కోసం వచ్చావా లేదా? ఈ భూమి మీద ఇంతకాలం ఇన్నేళ్ళు బతికేస్తున్నావు కదా, నువ్వెవరో నీకు తెలియకుండా వెళ్ళిపోతావా? ఈ భూమి మీదకి వచ్చావు, ఒక 60 ఏళ్ళు 70 ఏళ్ళు 80 ఏళ్ళు బతికేవు. ఇంత బతికి ఇండియన్ కలిసి వచ్చినట్టు ఊరు పేరు లేకుండా పోతావా? నువ్వెవరో నీకు తెలుసుకోవా? ఊరు పేరు అంటే ఊరి వాళ్ళకి పేరు వచ్చి అక్కర్లేదు, పేరు తెచ్చేసుకోక్కర్లేదు. నువ్వెవరో కనీసం నువ్వు తెలుసుకోవాలి కదా. ఇంత బతికే ఇన్నేళ్ళు బతికే ఈ భూమి మీద నువ్వెవరో నువ్వు తెలుసుకోకుండా చచ్చిపోతే ఏంటి ఉపకారం దానివల్ల? నేను అంటున్నావు అంటే దేహం కాదు, నేను అనేది ఏదో అంటుంది. అది ఎవరో? అది ఎక్కడ పడుతుంది?
దేహమే నువ్వు అయితే కనుక చచ్చిపోయిన తర్వాత కూడా నేను నేను అనాలి కదా. అంటే ప్రాణమా? మరి ఇప్పుడు నిద్ర అవుతున్నా అప్పుడు కూడా నేను అనాలి కదా. ఎందుకు అంటలేదు? అప్పుడు ప్రాణం లేదా? నేను 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 ఎవరు? నేను దగ్గరనే ఉండు, లేకపోతే రామ 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 అక్కడన్నా ఉండు, అరుణాచలం అరుణాచలం అక్కడన్నా ఉండు. ఎక్కడ దొక్కిండు బేసాన్ని వేసే, ఇంకా మకం వేసే. ఇది తిరుగుడు చాలు. ఇష్టమే తిరిగామో ఇష్టం లేకుండా తిరిగామో, మొత్తానికి ఒంటి మీద ఉంటే తిరిగాం. తిరిగింది ఇంక చాలు. టెంట్ వేసాయి, ఇంక అక్కడ కూర్చుని అక్కడ చేసుకో సాధన. నీలో నువ్వన్నా కూర్చో, టెంట్ ఎక్కడ వేయాలి? నీ లోపల నువ్వు వేసుకోవాలి, ఇంకా బయటకు రాకూడదు. బయటకు రావడం అంటే ఇంట్లోంచి బయటకు రాకూడదని కాదు. ఇంట్లోంచి బయటకు నీ దేహం వస్తుంది, నీ మనసు నీ లోపల ఉండాలి. నేను 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 ఆ నేను దగ్గర ఉండు. లేదా శివ శివ శివ, లేదా రామ 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 లోపల అనుకో. ఎవరో కనిపెట్టలేరు. నీ లోపల రామ 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 అనుకుంటా నువ్వు ఎంత పని చేసేసినా కానీ నువ్వు చేసిన పని కనపడదు. కానీ నువ్వు రామ రామ అనుకుంటా ఎవరికీ కనపడదు అసలు. అది అనుకో పని. ఒక ఆటవికుడు ఒక మహర్షి అయిపోయాడు. రామ 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 అనుకో, ఆనందంగా అయిపోయాడు. నువ్వు అసలు దేహమే కానప్పుడు ఈ గోళ అంత ఏంది నీకు? సంసారమే. దేహం కానప్పుడు సంసారం అక్కడ ఉంది. నువ్వే నీ దేహం కాదు. నీ మెల్లి మీ ఆయన ఒకటి, నీ పిల్లలు ఒకటి మెల్లిని. నువ్వే నీ దేహం కాదురా బాబా అంటావంటే ఈ దేహానికి వాళ్ళ బంధువులు, నీకు కాదు కదా. నీ మనసుకు వాళ్ళ బంధువులు, నీకు కాదు కదా. వాళ్ళు ఏడిపోతే వాళ్ళు ఎడుతారులే. వాళ్ళతో పాటు నీకు డైలాగులు రాసి ఇచ్చేస్తాడు. ఆ డైలాగులు వచ్చినప్పుడు చదివేసుకో. దాంట్లో ఏడుపు ఉండొచ్చు, నవ్వు ఉండొచ్చు, గంతులు ఉండొచ్చు. ఆ స్క్రిప్ట్కి కూడా నువ్వు ఎబాగా వచ్చాయి. నీ స్క్రిప్ట్ నువ్వు చదువుతున్నా కానీ నువ్వెవరో నీకు తెలుస్తూ ఉండాలి. ఈ డైలాగ్ని నాటకంలో డైలాగ్ వేస్తూ ఉంటాడు కదా. భగవాన్ ఎంత బాగా చెబుతారంటే, నాటకంలో డైలాగ్ చెప్పేవాడు ఉంటాడు. ఆడు బంటు అనుకోండి, చేతులు కట్టుకుంటాడు. యజమాని ఏదో చెబితే అలాగండి అయ్యగారు అంటాడు. నిజంగా నేను బంటుని కాదు, వీడికి ఈడే నా కొట్లో పని చేస్తున్నాడా? ఆ లోపల ఉంటుందా ఉండదా? అదే ఎరుక. నిజానికి నేను నేనుగానే ఉన్నాను, నాకు ఏ రూపమో లేదు, నేను నేనుగానే ఉన్నాను, ఉండటంగానే ఉన్నాను. సద్గురువు నీ లోపలే ఉన్నాడు. లోపల ఉన్నాడా? నాకు కనపట్టలేదు. ఎక్కడున్నావు అడగటం కాదు, నిన్ను చూసుకో. ఈ బయటకు చూసినట్టు చూస్తా ట్రై చేస్తామో. నీ లోపల ఉన్న సద్గురువు నీకు తెలియాలంటే నిన్ను నువ్వు చూసుకోవాలి. నీ లోపలికి వెళ్ళాలి. నీ లోపల ఉన్నాడు కానీ నీకు పక్కన లేడు. నీ మనసు పక్కన లేడు. నా లోపల ఉన్నాడు కదా, నా లోపల ఉన్నాడు కదా, ఉన్నాడు అనుకుంటే ఆడు ఆనంద దొరకడాడు. నీ లోపల ఉన్నాడు అంటే నిన్ను నువ్వే చూసుకోవాలి. నీ లోపలికే నువ్వు వెళ్ళాలి. నీ లోపలికే వెళ్ళగా సద్గురు అప్పుడు కనిపిస్తాడు. నీ లోపలికి వెళ్ళకుండా నీ గురువు వెళ్ళని కనిపిస్తాడా? నీ మనసును పట్టుకుంటే వెళ్దాం. నీ మనసు ఎక్కడ పడుతుందో అక్కడ ఉండు. ఈ మనసు మీద ఎక్కేసి ఊరెక్క, అది కోరికలు గౌరవం మళ్ళీ ఎక్కిందనుకో ఎక్కడికో పోతుంది. అరుణాచలం 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 అరుణాచలం. ఈ పూట భగవాన్ ఏమడుగుతున్నారు? ఒక ఆయన అడుగుతున్నారు, నేను ఎప్పుడు మీ పాదాల చెంతనే ఉన్నాను. మేము అనుసరించడానికి శ్రీ భగవాన్ ఏదైనా ఉపదేశం ఇస్తారా? ఎక్కడో 600 మైళ్ళ దూరంలో ఉండేవారికి సహాయం ఎట్లా లభిస్తుంది అంటే భగవాన్ ఏమంటున్నారు?
సద్గురువు లోపలే ఉన్నాడు. అప్పుడు మళ్ళీ ఏమంటున్నాడంటే ఆయన, నేను చూడగల గురువు కావాలి. జవాబు ఏం చెబుతున్నారు భగవాన్? చూడగల గురువే తన లోపల ఉన్నాను అంటున్నాడు. అది ఆ సబ్జెక్టు. భగవాన్ ఫోటోని మనం చూస్తున్నాం కదండి, చూస్తున్నాం. చూడగల గురువే ఆయన లోపల ఉన్నాడని చెబుతున్నాడు. బయట కళ్ళకే బయట గురువు ఆనేస్తాడు ఈజీగా. కళ్ళు శుభ్రంగా ఉంటే చాలు. బయట కూడా సరిగ్గా ఆండేమో. మనకేమైనా రేచీకడ ఉందనుకో చీకట్లు కనపడ్డా, పచ్చగావలు ఉన్నాయనుకో అప్పుడు కనపడ్డా, ఏమన్నా మాలిన్యం ఉందనుకోండి అసలు గురువే కనపడ్డా. బయట ఏదో బొమ్మ ఆ రూపం కనిపిస్తూ ఉంటుంది, ఆ గురువు అని అనిపించదు మనకి. ఇంచేత లోకంలో ఉన్న పొరలన్నీ కమ్మేసి ఉంటాయి మనకి. రకరకాల పారామీటర్స్తో చూస్తాం. మనకేం తెలుస్తుంది? గురువు యొక్క వైభవం. గురువు యొక్క రూపమే తెలియదు, ఇంక వైభవం తెలుస్తుంది మనకి. అని విభూతే తెలియదు మనకి. అంటే బయట చూడటం కూడా కష్టమే. ఆయన ఏమన్నాడు? లోపల చూడాలి. లోపల చూడాలంటే ఎవరు లోపలికే? లోపల చూడటం అంటే ఏంటి? నీ లోపలికే. మరి నువ్వెవరో నీ లోపల నువ్వు వెళ్ళినప్పుడే కదా. నువ్వెవరో తెలుసుకునే నిమిత్తం నీ లోపలికే నువ్వు వెళ్ళినప్పుడు కదా అప్పుడు దొరుకుతాడు. సద్గురువు లోపలే ఉన్నావు అన్నాడు. సరే, నాకు బయట చూడగల గురువు కావాలన్నాడు. ఆ చూడగల గురువే ఏమన్నాడా? నీ లోపల ఉన్న అని చెబుతున్నాడు. అంటే నీ లోపలికి వెళ్ళాలంటే ఎలాగెళ్ళాలి? నీ లోపలికే నువ్వు వెళ్ళాలి. ఏదో జనాల పేరు చెప్పేసి ఎక్కడెక్కడో లోకాల్లోకి వెళ్ళిపోవటం కాదు, ఎదుట్లోకి వెళ్ళిపోవటం కాదు. మాకు బాగా వెయిట్లెస్నెస్ వచ్చేసింది, శరీర స్థితి వచ్చేసింది, ఇది కాదు. సజీవంగా నువ్వుగా తెలుస్తావు. నీ లోపలికే నువ్వు వెళ్తే అక్కడ గురువు ఉన్నాడు. ఆ గురువు ఆనందంగా ఉంటాడు. ఈ చూడగల గురువుకి ఏదో ఒంటి మీద ఏదో జబ్బు ఉంటే ఉండొచ్చు. ఇంకేంటే నువ్వు దేహాన్ని చూస్తావు కాబట్టి ఆయన జబ్బు వచ్చింది జ్వరం వచ్చింది అనిపిస్తుంది. నువ్వు లోపలికి వెళ్ళిన తర్వాత నువ్వుగా ఉన్నప్పుడు నీ లోపలికి నువ్వు వెళ్తే ఏ గురువుని అయితే చూస్తావో ఆ గురువు బయట ఉన్నాడు చూడగల గురువుగా. ఆ స్థితి ఎలాగుందా అనేది నీకు తెలియదు. నీ స్థితి దేహాంతాదాత్మ్యంతో ఉంది కాబట్టి ఆయన కూడా దేహతాదాత్మ్యంతో ఉన్నట్టుగా అనుకుంటావు. ఆయన మనలాగా తింటూ ఉంటాడు, మనలాగా నవ్వుతూ ఉంటాడు, మనలాగా ఏడుస్తూ ఉంటాడు. ఇంకా చెప్పాలంటే ఆయన మీద మనమే బెటరు. కొంచెం పౌడర్ అన్న రాసుకుంటున్నాం అప్పుడప్పుడు. అదే రాసిపడు. అరుణాచలం 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 అరుణాచలం. పని ఉంటే పని చేసుకోండి, మంచిదే. పని చేసుకుంటూ సాధనలో ఉండండి. పని లేదనుకోండి మరీ మంచిది, పూర్తిగా సాధనలో ఉండిపోండి. మా పొట్ట అలాగే వెళ్తుందా? మరి నువ్వు పని చేసేస్తున్నావు ఇప్పుడు, లేదనుకో ఇప్పుడు వెళ్తలేదే పొట్ట, ఏదో రకంగా గంటేస్తుంది. అది ఎలా రాసి పెట్టండి అలా వెళ్ళిపోద్ది. అసలు పరమేశ్వరుడి మీద నీకు నమ్మకం ఉంటే పొట్ట వెళ్తాం పెద్ద గొప్పమ్మ. ముందు వంకాయని పుట్టించి తర్వాత అది తినడానికి జీవుని పుట్టించాడు. వంకాయలో పుచ్చు అదే కదా. వంకాయలో ఉన్న జీవుడు ఉన్నాడు కదా, పురుగు ఉంది కదా. పురుగు ముందు పుట్టిందా, పురుగు తినే ఆహారం ముందు పుట్టిందా? పురుగు ముందు పుట్టిందా, పురుగు తినే ఆహారం ముందు పుట్టిందా? ఆహారం ముందు పుట్టించాడు ఈశ్వరుడు. రాడు మన కడుపులో
మనకే పొట్టాల కొడతాడమ్మ ఈశ్వరుడే. ఒక పురుగుకే ముందు ఆహారం పుట్టింది, తర్వాత పురుగుని పుట్టించాడు కదా, మన పొట్ట కొడతాడా? నీకు నమ్మకం ఉండే సాధనలో పడిపోవాలి కానీ దిగిపోవాలి కానీ ఎక్కడ? అరుణాచలం 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 అరుణాచలా 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 అరుణాచలా. शांति है शांति है शांति है. थैंक यू ऑल.